అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్. ఒక కొత్త తరహా ఇంటర్వ్యూకి నేను నా ఛానల్లో డోర్ ఓపెన్ చేస్తున్నా. ఇంతకుముందు మా అమ్మది ఒకసారి ఇట్లా చేశాను. సో కనకదుర్గ, ఈమె గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో షీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఈరోజు మన కాన్వర్జేషన్కి. ఆ కాన్వర్జేషన్లోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న పాట పాడుకుందాం. కలతానై అలరించేది మగువ, ఇలతానై మురిపించేది మగువ, నింగినైనా నేలనైనా అమూల్యమైనది మగువ, వెలకట్టలేనిది మగువ. అట్లాంటి ఒక మగవ గురించి చాలా థ్యాంక్స్. ఇంత గొప్ప పాటతో నన్ను నా కోసం ఇంట్రడక్షన్లో ఆ పాట పాడి వినిపించినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఈమె పేరు కనకదుర్గ. చిన్న ఇంట్రడక్షన్. చిన్న వయసులో పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఈమెకు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు. వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు. ఈమె అడ్వకేటు, సైకాలజిస్టు, ఆ తర్వాత సినిమాలకి వర్క్ చేస్తుంది. ఆమె చేసిన సినిమా ఒకటి నేను చూశాను, రేవతి యాక్ట్ చేసింది, ఇట్లు అమ్మ. ఎక్సలెంట్ ప్రాజెక్ట్. దాంతోపాటు ఎంథ్యూజియాస్ట్, నిరంతరం ఉత్సాహంగా ఉంటుంది. ఎవరన్నా సమస్యలు ఉంటే అవసరమైతే 5 గంటలు మాట్లాడినా సరే వాళ్ళ సమస్యను క్లియర్ చేయాలని ట్రై చేస్తుంది. దో షీ హ్యాస్ మెనీ ప్రాబ్లమ్స్. సో ఈమె జీవితంలో మల్టీ ఫేసెట్స్ ఉన్నాయి. సో నాకు యూట్యూబ్ ద్వారానే పరిచయం. మనం చర్చిలోకి వెళ్ళే కంటే ముందు ఎప్పుడు నన్ను చూసావు, అప్పుడు సబ్స్క్రైబర్స్ ఇంత ఎంతో చెప్పి అదొకటి చెప్పు, ఒక 30 సెకండ్స్ చెప్పు, అంతకంటే ఎక్కువ పోతుఘాతం వద్దు. కోవిడ్ టైంలో అనుకుంటా ఖాళీ టైం ఎక్కువ ఉండడం వల్ల రీసెర్చ్ ఛానల్ చూసేదాన్ని, అన్ని స్క్రోల్ చేస్తుంటే. కానీ అందరి ఛానల్ ఒక తీరులో ఉంటే ఇతను రికార్డింగ్ అక్కడే పెట్టుకోవడం, ఒక పెయింట్ వేసుకుంటూ సరదాగా కిచెన్లో వంట చేస్తూ మాట్లాడుతున్నట్టు కవితల్ని, సంగీతాన్ని, వంటల్ని మిక్సీలో వేసి బయటకు తీసి ఒక అమూల్యమైన పదార్థం వస్తే రీసా అది. ఎందుకంటే అతని మాటలు వింటూ ఉంటే చాలా ప్రతిదీ ఒక సందర్భం ఇది కనెక్ట్ అయిపోద్ది అంతే. నేను ఏ మూడ్లో ఉన్నప్పుడు ఆ ఛానల్ ఓపెన్ చేస్తే ఆ మూడ్కి కనెక్ట్ అయ్యే డిస్కషన్స్ ఇక్కడ వచ్చేవి. ఎవరబ్బా ఉత్సాహం. నేను ఫస్ట్ ఒక నెగిటివ్ అభిప్రాయం గడ్డం వల్ల వచ్చింది, ఈ హెయిర్ వల్ల వచ్చింది. వీళ్ళు అలా పెట్టి ఛానల్లో ఇదో కొత్త బిజినెస్లే, కొత్త బాబా వచ్చాడు కొత్తపేటలో ఉండేవాళ్ళు వీళ్ళు, మలక్పేట దగ్గర, మా కోటికి దగ్గర. వీళ్ళు మలక్పేటలో కొత్త బాబా అనుకుని అట్లా ఉండే. అప్పుడు 2000 సబ్స్క్రైబర్స్ ఉండే. నేను అనుకున్నా, నేను అప్పుడు దుర్గా ఎల్ఎల్బి అని ఒక ఛానల్ పెట్టాను. కాంట్రవర్సీ విత్ కనకదుర్గ అండ్ దుర్గా ఎల్ఎల్బి. అప్పుడు నేను ఆయన సబ్స్క్రైబర్స్ 2000, నాదేమో 250. నేను అనుకున్నా వారం రోజులు నాకు తొందరగా వెళ్ళిపోతుంది. లేడీకి జనరల్ గా సబ్స్క్రైబర్స్ ఫాస్ట్ గా వస్తారు, కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యి. ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఇంకా 2000 ఉన్నారు. ఎక్కడికో వెళ్ళిపోయారు. అంటే నా ఉద్దేశం ఎందుకు ఇలా చెప్పాను అంటే, అది రాసి పెట్టుండాలి, చాలా మంది కనెక్ట్ అవ్వాలి. ఒక వేదికని ఒక కన్సిస్టెన్సీలో మెయింటైన్ చేస్తూ చెప్పగలిగినప్పుడే సక్సెస్ వస్తుంది. నేనేంటి లగ్జరీ కోసం జస్ట్ టైంపాస్ కానప్పుడు కూర్చొని వీడియోలు చేసేదాన్ని, నచ్చితే ఉంచేదాన్ని, లేదు అంత ఫోకస్డ్గా లేను. కానీ రీసా గారు ఎలా అంటే ఎవ్రీ డే ఒక వీడియో పోస్ట్ చేయడం, ప్రతిదీ ఆయనకి మేకప్ లక్కర్లేదు, లైట్ లక్కర్లేదు, కెమెరా లక్కర్లేదు, కెమెరా మెన్ లక్కర్లేదు. ఎట్లాంటి సిచ్యువేషన్లో ఎట్లాంటిదైనా సరే అలా సూపర్గా కన్వే చేయడంలో నంబర్ 1 అని అనిపించింది. ఆ రోజే అనుకున్నా ఈయన ఎక్కడికో వెళ్తారో అని. నిజంగానే ఎక్కడికో వెళ్ళారు. గ్రేట్. ఇంతమంది అభిమానులు, ఇంతమంది. నాకు కాంత్రీసా ఫ్రెండ్ అంటే, అవునా కాంత్రీసా గారు ఇలా అంటారు, చాలా సంతోషం అనిపిస్తుంది. సో అప్పటికి ఇప్పటికి ఏం మారలేదు, ఐఎమ్ ఆల్వేస్ ద సేమ్. అవును, మీరు అన్నారు కూడా మనం ఎప్పుడు జీవితకాలం దోస్తులు, ఫ్రెండ్స్. yes, that's true. ఆ తర్వాత మా కణమను పరిచయం చేసిన, ఇప్పుడు నాకంటే థిక్ ఫ్రెండ్స్ మీరు. మైథిలి ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ మోర్ దెన్ రీసా. ఎందుకంటే ఏదన్నా వచ్చినా ఎలా ఉన్నా మేమిద్దరం ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్. సో ఈరోజు ఇంటర్వ్యూ అంటే దుర్గమ్మ మంచి తయారై వచ్చిందని మేము కూడా కొంచెం తయారై కూర్చుందాం. అంటే బ్యాలెన్స్ యాక్ట్ చేయవలసి వచ్చింది. ఈరోజు సంగతి ఈరోజే మామూలుగా. అయితే అదర్వైజ్ నేను ఇప్పుడే ఆ పూలపాటు నుంచి వచ్చి ఆ మట్టి ఆ చెమట అట్లే కూర్చొని నేను మాట్లాడతాను. సరే, ఇప్పుడు నీకు చిన్న వయసులో పెళ్ళైంది కదా, నీ ఇష్టంతో అయిందా లేకపోతే? విపరీతమైన ఇష్టం. అది ఇష్టం అని కూడా నాకు తెలియనంత ఇష్టం. మా ఆయన స్కూటీ కొనిస్తా అన్నాడు. స్కూటీ కోసం పెళ్లి చేసుకుంటే ఐస్ క్రీమ్ కొనిస్తా అంటే ఎంత సంతోషం వేస్తుంది. అప్పుడు నా ఏజ్ 17 years. బాలిక వధు. బాలిక వధు అంటే తెలుసా? చిన్నారి పెళ్లి కూతురు. చిన్నారి పెళ్లి కూతురు. అదే
అది కూడా మాది ఎలా అంటే యాక్చువల్లీ సీరియస్. నేను నా లైఫ్లో ప్రతిదీ జోక్గా తీసుకుని హ్యాపీగా అలా వెళ్ళిపోయే అలవాటు బట్టి నాకు అదేమి కష్టంలాగా అనిపించదు. మా ఫాదర్ లేకపోవడం వల్ల సింగిల్ పేరెంట్ అంటే మా మదర్ ఒక్కరే మమ్మల్ని చూసుకునేవాళ్ళు, బాధ్యతలు ఎక్కువ. మా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, బిఎస్ఎన్ఎల్లో చేస్తారు. సో ఆయన పే స్లిప్స్ చూపించారు, బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంత కష్టాలు ఎందుకు పడ్డాడు ఆ టైంలో ఇప్పుడు తెలియదు, బట్ అన్ని చూశాకే నేను వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు అప్పట్లో కూడా ఫామ్ 16 నాకు అసలు ఐటీ రిలేటెడ్ నాకు తెలియదు, కానీ వేరే ఒకరిని అబ్జర్వ్ చేశా. ఇయర్లీ ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, ఎంత ఎక్కువ కడితే అంత రిచ్ అని. ఫామ్ 16 చూడడం, ఆయన ఓకే. నేను డబ్బులకి ప్రాధాన్యం ఇచ్చా ఆ టైంలో, ఎందుకంటే మా మమ్మీ కనుక పెళ్లి సంబంధాలు చూసి పెళ్లి చేస్తే ఆస్తులు అడుగుతారు, కట్నాలు ఇవ్వాలి, డెలివరీస్కి ఇవ్వాలి. ఎందుకంటే మా చుట్టాల్లో గమనిస్తూ మాకు జనరల్ క్యాస్ట్ ప్రస్తావన తేవద్దు, కానీ మా దాంట్లో కట్నాలు ఎక్కువ. ఇవన్నీ తప్పించుకోవాలంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఏం కాదులే అనిపించింది. మా మమ్మీని అడిగితే అమ్మ ఎలాగో వద్దంటారు, మావయ్య పుట్టు పూర్వోత్తరాలు ఇవన్నీ అంటారు. కానీ అతన్ని నేను ఒక 2 నెలలు ట్రావెల్ చేసినప్పుడు, చిన్న ఏజే అయినా ఆయన కేరింగ్ నచ్చింది. నాన్న లేరు కాబట్టి నాన్న ఉంటే ఇంత బాగా చూసుకుంటారేమో అని. మళ్ళీ ఇదేమైనా యాక్టింగ్ అని. ఒకరోజు మా హస్బెండ్ పేరు సాయి, నాకు సాయిబాబా అంటే ఇష్టం, ఇక్కడ ప్యాట్ కూడా ఉంటుంది. సాయిబాబా ఇష్టం వల్ల మా ఆయన పేరు సాయి అనగానే పక్కా మనోడు మంచోడే అనుకున్నాను. ఇంకొకటి ఏంటి అంటే సాయి ప్రవర్తన ఎలా ఉండేదంటే, అందరూ ఏం చేస్తారు, సినిమాకి తీసుకెళ్ళాం, పార్కులు తీసుకెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం అని అడుగుతారు. కానీ మా సాయి, నేను పేస్ కంప్యూటర్స్ బాలనగర్లో ఫ్రంట్ ఆఫీస్లో జాబ్ చేస్తుండే 17 years. మార్నింగ్ ఆదర్శ్ జూనియర్ కాలేజ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్ళేదాన్ని. 2 తర్వాత లంచ్ ఇంటికి, మేము బాలనగర్లో ఉండేవాళ్ళం. ఇంటికి ఒక చిన్న ఆపుతున్నా, మామూలుగా వీడియో చూస్తుంటే 1.5 స్పీడ్లో చూస్తాం, స్పీడ్ తగ్గి రాదు. ఎందుకంటే పరిగెడుతున్నా ట్రైన్ వస్తుందా, విమానం వచ్చుతుందా, మోషన్ సైడ్ చెప్పాలి. మొత్తం చెప్పకు, కొంచెం మంచిగా చెప్పు. ఓకే, కావాలంటే ఇంకో ఎపిసోడ్ చేద్దాం, మనది మెంటల్ ఛానల్ ఎన్నైనా చేసుకుందాం. అయితే సరే, మెల్లగా చెప్పు, రిలాక్స్. ఓకే. అయితే సాయంత్రం 4 గంటల నుంచి 8 వరకు వర్క్ చేయాలి. అక్కడ 3000 ఇచ్చేవారు పేస్ కంప్యూటర్స్. హెచ్ఎల్ కాలనీ పార్క్ ఆపోజిట్లో ఉంటుంది, బస్సు దిగగానే అదే అనమాట. అక్కడ నేను నాకు అసలు ఏమీ తెలియదు. మా అక్క సికింద్రాబాద్ పేస్లో జాబ్ చేసేది. నాకు పార్ట్ టైం, నాకు చెప్పులు కొనుక్కోవడానికి, బ్యాగులు కొనుక్కోవడానికి డబ్బులు కావాలి, ఎవరిని అడగలేను కాబట్టి అట్లా పార్ట్ టైం జాబ్ చేస్తున్నప్పుడు 3000 వచ్చేవి. అదే ఇన్స్టిట్యూట్కి మా ఆయన వచ్చాడు అనమాట. అప్పుడే నేను ఇండిపెండెంట్ ఉమెన్, ఒక 17 ఏళ్ల వయసులో. మా ఆఫీస్ పక్కనే సెట్విన్ ఇన్స్టిట్యూట్ ఉండేది, అక్కడే పార్ట్ టైం బ్యూటీషియన్ కోర్స్ కూడా. యాక్చువల్లీ డబ్బులు కట్టి నేర్చుకోలేదు. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ ఉండడం వల్ల వాళ్ళ దగ్గర చూసి నేర్చుకున్నాను. అది నాకు ఒక ఫ్యూచర్, నేను ఎటు వెళ్తుందో, నా మార్గం ఏంటో నాకు ముందుగా ఎలాంటివి తెలియని టైంలో డెసిషన్స్ నాకు ఓన్గా ఎవరు ఇది చేయొచ్చా, ఈ కోర్స్ చేయాలని లేకోకుండా, అలా ఎందుకో విధి నన్ను ఎటు గాలి ఇస్తే అటు వెళ్ళిపోతారు కదా. దేవుడి దయవల్లో, ప్రకృతి దయవల్లో గాలి నాకు అనుగుణంగా వీచింది. ఒక్క బోర్లో పడుకోకుండా సక్రమంగా లేచి నిలబడ్డా మా సాయి దగ్గర. సాయి అనే పర్సన్ నా లైఫ్ లో రావడం అనేది ఒక టర్నింగ్ పాయింట్. అక్కడి నుంచి చాలా హ్యాపీ లైఫ్ అనుకోవాలి. బట్ మీరు అడగండి, ఇంకేమైనా చెప్తాను. తర్వాత సరే పెళ్లి చేసుకుని అక్కడ ఆగిపోవచ్చు. మరి ఇన్ని విషయాలు తెలుసుకోవాలి. మళ్ళీ సైకాలజిస్టు, ఆ తర్వాత అడ్వకేటు, ఆ తర్వాత సినిమాలు, బ్యూటీషియన్, ఇవన్నీ వాట్ ఈస్ దిస్ అంటే దేనికోసం? నాకు ఒక కుతూహలం రీసా, చిన్నప్పటి నుంచి ఏంటంటే గమనించడం తక్కువ, ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నాను కదా. చిన్నప్పుడు చాలా ఇయర్స్ నేను, నా నోట్లోంచి మాటలు వచ్చేవి కాదు. మొహమాటం, వేరే వాళ్ళు కొత్త బట్టలు చాలా బాగుండేవాళ్ళు, మా మమ్మీ కొన్ని అఫోర్డ్ చేయలేకపోయేది. అడిగితే మా అమ్మ బాధపడుతుందని పండగలకి అలా అడిగేవాళ్ళం కాదు. కొన్ని చంపుకున్నాయి ఉన్నాయి, కొన్ని మాట్లాడలేని ఉన్నాయి, కొన్ని నాకు నేను అణచివేసుకున్నాయి ఉన్నాయి. ఒకేసారి ఒక సినిమాలో మూగామకు మాటలు వస్తే ఎట్లాంటి పరిస్థితి వస్తుందో, పెళ్లి కాగానే ఫ్రీడమ్ అట్లా వచ్చింది నాకు పెళ్లి తర్వాత ఫ్రీడమ్ వచ్చింది. ఎందుకంటే అప్పుడు అమ్మ ఆల్రెడీ కష్టాలు పడి వచ్చింది, అమ్మని అనలేము. స్కూల్ ఫీజు మాకు 100 రూపీస్ ఒక కార్డు ఇచ్చేవాళ్ళు. నేను ఫీజు కట్టకపోతే బయట నిల్చోబెట్టేవాళ్ళు. ఆ బయట నిలబెట్టే టైం ఎప్పుడు నిలబెడతారా అని వెయిట్ చేసేదాన్ని, ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు మంచిగా. మేము మంచిగా పార్క్లో, నేను స్కూల్లో చదువుకున్న దానికన్నా అందరికీ ఇది చెప్పాలనుకుంటున్నా, పిల్లల్ని ఫోర్స్ఫుల్గా చదివిపిస్తే పుస్తకాలు పురుగులు అవుతారు. అఫ్కోర్స్ టాపర్స్ కూడా అయ్యేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఎప్పుడైతే ప్రపంచాన్ని చదువుతారో, పార్కులు అంటే తిరుగుతారో, జనాల్లో తిరుగుతారో, అప్పుడు అంతకు మించి పాఠాలు బయటే దొరుకుతాయి. నేను స్కూల్ డుమ్మాలు కొట్టి పార్క్లో కూర్చోవడం వల్ల అక్కడ అమ్మ నాన్న పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపీడాలు చూశాను, స్వేచ్ఛగా తిరిగే పక్షుల్ని, జంతువుల్ని చూశాను, ప్రకృతిని దగ్గర నుంచి ఆస్వాదించుకున్నాను. నేను ఎప్పుడు పనిష్మెంట్ లాగా అనుకోలేదు, ఫీజు కట్టకపోతే వెళ్ళిపోండి, ఇంటికి వెళ్ళి డబ్బులు తెండి అనే క్రమంలో, ఇంటికి వెళ్తే అమ్మ బాధపడుతుంది కదా ఫీజు కట్టాలి అని. నేను అమ్మకి చెప్తే అమ్మని ఎందుకు పే ఇవ్వాలని నేను పార్క్లో కూర్చొని స్కూల్ టైం అయిపోగానే 3:30కి ఇంటికి వెళ్ళిపోయేదాన్ని బ్యాగులు చదువుకొని. అలాంటి క్రమంలో ఎన్ని చూశాను. అలా ఆల్మోస్ట్ నెలలో ఎప్పుడు జరిగేవి. ఫస్ట్ మళ్ళీ స్కూల్ ఫీజు అడగడం కూడా వాళ్ళు జీతాలు టీచర్లకు ఇచ్చే టైంలో అడిగేవాళ్ళు. 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకే నిలబెట్టేవాళ్ళు, దాని తర్వాత నిలబెట్టేవాళ్ళు కాదు. నేను మా మమ్మీ 3 నెలలకు ఒకసారి ఒకేసారి మాకు పొలం డబ్బులు వచ్చేవి.
సార్వ పంటలు దాల్వ పంటలు అంటారు. ఆ పొలం డబ్బులు వచ్చినప్పుడు ఆ వచ్చిన డబ్బులు లంసంగా ఒకేసారి కట్టేవాళ్ళం. కానీ వాళ్ళు అక్కడ వినేవాళ్ళు కాదు అట్లా మంత్లీ కట్టాలి అని. సో ఇట్లా ఇవి చాలా ఉంటాయి లోపల. షార్ట్ కట్ లో చెప్తే మనకు ఇయర్స్ బయోగ్రఫీ తీయచ్చు. కాకపోతే అక్కర్లేని ముచ్చట అందరికి కామన్ గా ఉండే కష్టాలే. సరే, స్పెసిఫిక్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. నేను అడుగుతా, మా మిత్రులు అడుగుతారు. ఒకటి, నువ్వు పిసినారు అంట కదా. ఓ, నా అంత పిసినారు ఇంకేదిలో ఎవరు ఉండరు. ఎట్లా అంటే చెప్పు, ఎందుకు అంత డబ్బు పట్ల వ్యామోహమా లేదా డబ్బు పోతుందనా? వాట్ ఇస్ దిస్? అసలు కాదు, పిసినారి అందరూ మాట్లాడొచ్చు. ఎనీబడి కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. యాక్చువల్లీ నేను సిచ్యువేషన్ ఎప్పుడో చెప్పింది నాకు, నాకెట్ తెలుస్తుంది. అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది, నేను చెప్తాను. దేవుడే వచ్చాడు, ఏం కావాలని దేవుడు తెలియదా మరి? అట్లా తన చెప్తేనే తెలుస్తుంది మనకు. నాకు డబ్బులు ఖర్చు పెట్టడం, నా దగ్గర ఇప్పుడు ఈ రోజు ఒక అమౌంట్ వచ్చింది అంటే కనుక నాకు ఇమ్మీడియట్ అవసరాలు ఏమున్నాయో అనేది ఒక అకౌంట్ మైండ్లో నడిచిపోతూనే ఉంటుంది. ఫస్ట్ నేను చిట్టీలు, నాకు చిన్నప్పటి నుంచి చిట్టీలు కట్టే అలవాటు ఉంది. పెళ్ళైన కొత్త నుంచి మార్గదర్శిలో పొదుపు చేయడం అలవాటు. అది ఒక 20 monthsకి అట్లా లిఫ్ట్ చేసుకోవచ్చు. దాచిపెట్టుకోవడం ఎందుకు అలవాటు? నేను డబ్బు చూడనందుకు కాదు, అవి తీసిన తర్వాత నాలా కనబడే వాళ్ళకి, నాకు బాగా నచ్చే వాళ్ళకి మాత్రమే ఖర్చు పెడతా. మస్తు ఖర్చు పెడతా, వెనక ముందు ఆలోచించాను. ఎవరన్నా డబ్బుకి ఎక్కువ విలువిస్తారు, వాళ్ళు ఎక్కువ మనుషులకి తప్ప వస్తువులకి డబ్బులకి వాల్యూ ఇస్తారా, వాళ్ళ దగ్గర రూపాయి తీయను నేను. బేరాలు మామూలుగా ఆడను. వాళ్ళు ఒకవేళ అంటే వాళ్ళు కూడా అలా లోబీ అవుతా. హార్ట్ఫుల్గా ఓపెన్గా ఉండే వాళ్ళకి నేను అసలు నాకు డబ్బు వాల్యూ వాళ్ళ ముందు తెలియదు, ప్రేమ ముందు. నేను ఖర్చు పెడతాను. ఏమంటారు, యాక్చువల్లీ రీసెర్చ్ చెప్పింది రివర్స్, బట్ నాకు అర్థమైంది కాబట్టి చెప్తున్నా. నేను డబ్బుకి నిజం చెప్పాలంటే చూసి వచ్చా కాబట్టి. మా అమ్మ కొన్ని దగ్గర పొలం అమ్మి కూడా మాకు చేయొచ్చు, కానీ పిల్లలు కష్టపడతారు. అమ్మ చీరలు కొనుక్కోవచ్చు మంచివి. పొలం 3 ఎకరాలు అంటే మా ఊర్లో ఈజీ కాదు. పొలం డబ్బులే బోల్డని వస్తాయి మాకు. అది అమ్మేసి ఆమె పట్టు చీరలు కొనుక్కోవచ్చు, వేరే పెళ్లి చేసుకోవచ్చు, కావాలంటే హ్యాపీగా బతకొచ్చు, మమ్మల్ని లగ్జరీగా ఉంచవచ్చు. కానీ మా అమ్మ ఏం ఆలోచించిందంటే, ఆడపిల్లలు వీళ్ళకి నేను డబ్బు అనేది ఇవ్వకపోతే టీవీ కొనడానికి కూడా మేము పక్కింటికి వెళ్తే మా అమ్మ ఊరుకునేది, ఏదన్నా చావండి ఇంట్లోనే ఉండండి కానీ డబ్బులు ఖర్చు పెట్టేది. అవి చూసి నేను విరక్తి వచ్చేసింది. నా చేతిలో ఫ్రీడమ్ రాగానే నేను నెలకి 2004లో 22,000, 25,000, 30,000 వరకు ఎర్న్ చేసేదాన్ని. పార్లర్స్ ఉండేవి. ఆ డబ్బులు రాగానే మేము ప్రతి శనివారం మా సాయి నేను సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. పిల్లలు పుట్టాక బేగం బజార్ స్కూటీలో వెళ్ళి, మా సాయి కొనిచ్చిన స్కూటీ, ఆ స్కూటీలో వెళ్ళి పిల్లలకి కావాల్సిన ఉయ్యాలలు, బొమ్మలు, మా ఇంట్లో మంచి ఫుడ్, మంచి వాతావరణం, నాకు ఏవైతే చిన్నప్పుడు కోల్పోయానో అవన్నిటిని నేను సమకూర్చుకున్నా. కానీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా, వేరే దగ్గర నేను నాకు అవసరం లేదు ఈ వ్యక్తులు అంటే. అవసరం మీన్స్ పరస్పర ఇచ్చిపుచ్చుకోవడాలు కాదు, ఓవరాల్ గా అవసరమైతే ఖర్చు పెడతాను అంతే. అమ్మయ్య, థ్యాంక్స్. నువ్వు ఇంత చెప్పకు, మస్తు ప్రశ్నలు ఉన్నాయి. కానీ కొంచెం అయితే ఇట్లా గోకు కనమ్మా అడుగు. అదే అంటే ఇప్పుడు పెళ్ళయ్యాక స్కూటీ కొనిస్తా అన్నారు కదా, సో కొనిచ్చాడు. పెళ్లికి ముందే కొనిచ్చేసాడు. అంటే మరి మీ ఇంట్లో వాళ్ళు అడగలేదా? కరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను పేస్ కంప్యూటర్స్ లో జాబ్ చేసేదాన్ని, గుర్తుందా? చిట్టీలు వేసేదాన్ని అని చెప్పాను తెలుసా, మార్గదర్శిలో. అయితే ఏమయ్యేది అంటే, సాయి నేను ఇంకొకటి, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఏదైనా ఇదే స్కూటీ ఎవరు కొనిచ్చినా తీసేసుకుంటావా అంటే నో. అయితే సాయి దగ్గర ఒక మంచితనం అబ్జర్వ్ చేసా. ఏంటి అంటే, మేమిద్దరం ఎటన్నా వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాల్సి వచ్చేది. ఆటో వాడు మీ వెనకాల కూర్చుంటే అద్దం సైడ్ కనుక్కుని మమ్మల్ని ఇద్దరిని చూస్తూ ఉండేవాడు. మా సాయి మనం స్కూటీ కొనుక్కుందాం అన్న మాటకి ఆయన ఈఎంఐ అప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి లోన్స్ ఇస్తారు కదా. సో అరే కెమెరా అయితే ఐఎంఐ బేసిస్ లో కొన్నావా, ఆటో వాడు చూపే తప్ప మా ఆయన ఇన్సెక్యూరిటీ. అప్పుడు స్టార్టింగ్ లో మా చిట్టి నేనే చూసుకోవాలి అని అలా ఒక స్కూటీ కొనిచ్చిన తర్వాత నాకు మా ఇద్దరి మధ్య ఒక ఏమంటారు, ఒక దగ్గరతనం పెరిగింది. నేను నాది అని ఊరికే గర్ల్ ఫ్రెండ్స్ కి ఇష్టం ఉన్నట్టు గిఫ్ట్లు ఇచ్చేసేంత గొప్పడు మా ఆయన కాదు. నన్ను నేను అనుకున్నాడు కాబట్టి నాకు చేస్తున్నంటే మన పర్సనల్ విషయాలు చెప్పుకోవడానికి కాదు, నువ్వు లైఫ్లో అర్థం చేసుకునే విషయాలు చెప్తావని. ఫర్ ఎగ్జాంపుల్, అసలు డబ్బు పట్ల మనిషికి ఉండాల్సిన అవగాహన ఏంది అది చెప్పు. ఓకే, ఇప్పుడు అంటే మీరు అడిగే ప్రశ్నలు ఆమె పర్సనల్ విషయాలు కాదు, ఈ జీవిస్తూ తను తెలుసుకున్నది యూట్యూబర్ ఫ్రెండ్స్ కి చెప్తే దే ఆల్సో ఇంప్లిమెంట్. ఆమె కథ ఎందుకు, ఆమె సారం కావాలి. చిన్నప్పుడు కుటుంబంలో ఇప్పుడు పార్క్ వెళ్ళిన నువ్వు ఇది చూసావు, పార్క్ లో ప్రకృతిని చూసినావు, పిల్లల్ని ఆడించే వాళ్ళని ఎన్నో చూసావు. 3 ఇంటికి వెళ్ళిపోతే అమ్మ బాధపడుతుందని నువ్వు ఆలోచించావు. అందరూ అలా ఉండాలని లేదు కదా. సో నువ్వు కుటుంబంలో వచ్చే వాటిని ఎలా బ్యాలెన్స్ చేస్తావు? పోనీ ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను,
చూశాను పిల్లల్ని, అంటే అంత చిన్న 17 yearsలో పెళ్ళి, అప్పుడు ఫస్ట్ ఏంటి బ్యూటీషియన్, ఆ తర్వాత అడ్వకేట్. అవును, లేదు పార్లర్ పెట్టుకుంటూనే చదువుకున్నాను. నాది డిగ్రీ LLB, తర్వాత MA సైకాలజీ, ఆ తర్వాత అడ్వకేట్, తర్వాత ఇప్పుడు మూవీ ఫీల్డ్ లో, అంటే ఇన్ని మల్టిపుల్ గా చేస్తూ కూడా నిజానికి నాకు ఒక్క దగ్గర స్థిరంగా ఉండడం ఎందుకో తెలియకుండా అలవాటు లేదు. అంటే ఒక దాన్ని విరక్తి, అంటే ఒక ఫుడ్ అయినా సరే, ఒక స్వీట్ కలకన్ తింటూ చాలా ఇష్టం, తిన్నాక ఒక స్టేజ్ లో వెగుటు పుడుతుంది కదా, నాకు జాబులు కూడా అంతే. నాకు ఒక దాంట్లో ఒక హైని చూసేసిన తర్వాత నాకు కంటిన్యూ చేయబుద్ది కాదు. ఇట్స్ ఓకే, దానికి సూటబుల్ పర్సన్ ఇంకొకళ్ళు ఉంటారు, అది చేసుకుంటారు. నేనేం దాంట్లో ఖచ్చితంగా ఏదో చేయాలని లేదు కదా. నాకు ఇప్పుడు సపోజ్ ఇంకొకటి సడన్ గా ఒకటి ఇంట్రెస్ట్ పుట్టింది అనుకోండి, నేను చాలా ఈజీగా షిఫ్ట్ అయిపోతా. నేను మా ఇల్లు పెళ్ళైన తర్వాత 10 ఇల్లులు ఖాళీ చేశాను నేను. అంటే కొడవలై ఓనర్లతో అట్లా కాదు, వాళ్ళు నన్ను ఇష్టపడే వాళ్ళు వెళ్ళిపోతే బాధపడేవాళ్ళు. నాకు ఒక దగ్గర ఒక స్థానాన్ని బిగుసుకుని ఎమోషన్ అటాచ్ చేసుకోవడం తెలియకుండానే ఇష్టం లేదు. వద్దనిపించేస్తుంది, అటాచ్మెంట్ నాకు ఇష్టం లేదు. ఒక్క హస్బెండ్ ని తప్ప నా లైఫ్ లో ఏ వస్తువుని ఇయర్ మారుస్తూనే ఉంటా. ఇల్లులు కూడా ఇప్పుడు నేను ఫస్ట్ నేనేంటి ఇల్లు ఖాళీ చేసేదాన్ని, సొంత ఇల్లు లేనప్పుడు. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఇల్లు కట్టుకుని ఉన్నా, తర్వాత సెకండ్ ఫ్లోర్, ఇప్పుడు 3rd ఫ్లోర్ వేసాను. ఇప్పుడు మాకు ఎవరు బెడ్రూమ్ వాళ్ళకి సపరేట్ ఉంటే కలిసి కూడా ఉంటాం, కావాల్సినప్పుడు మారుతూ ఉంటాం. మళ్ళీ ప్లేసులు కూడా, సోఫా ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి కలర్లు మారుస్తూ ఉంటా, కిచెన్ లో ఐటమ్స్ మారుస్తా. అంటే ఎందుకో తెలియదు, నాకు నూతన ఉత్తేజం, బ్లడ్ ఎట్లా ప్యూరిఫై అవుతూ ఉంటుందో ఆలోచనలు కూడా ప్యూరిఫై అవడాన్ని, వస్తువులు మార్చడాన్ని ఇష్టపడతా. రిలేషన్షిప్స్ అలాగే ఉంటాయి కానీ ఎనీ స్పెసిఫిక్ క్వశ్చన్. చెరువులాగా ఉండరు, నదిలాగా ఉంటారు. థ్యాంక్స్. అవును, నేను కూడా ఒక మూవబుల్ ప్రాపర్టీనే, నా అలంకరించుకోవడానికి బాగా హ్యాపీగా ఎవ్రీడే కొత్తగా ఉండడానికి ఇష్టపడతా. అలా ఇంకేదైనా స్పెసిఫిక్ క్వశ్చన్? ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చారన్నారు కదా, అది ఆ ఇండస్ట్రీలోకి ఎలా వెళ్ళారు? ఇప్పుడు ఇన్ని డైవర్సిఫైడ్ థింగ్స్, యాక్చువల్గా మీ ఎడ్యుకేషన్కి కానీ మీరు చేసిన జాబులకు కానీ సంబంధం లేనిది. How you entered into the film industry? It is very competitive, that too you are a lady. True అండి, కరెక్ట్ అంటే క్వశ్చన్. ఆడవాళ్ళకైనా సమస్యలు ఉంటే ఛాలెంజెస్ అంటున్నారు. ఇంకొకటి దానికన్నా ముందు అసలు మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే మీరు ఏంటి ప్రొడ్యూసర్ గానా, ఏం చేస్తున్నారు? నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో చేస్తున్నా. మన హైదరాబాద్ లో, ఎస్పెషల్లీ టాలీవుడ్ లో, తెలుగు ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ ఉమెన్ చాలా రేర్. బహుశా మీరు బాంబేలో చూసుకుంటే ఎక్కువ మంది ఉంటారు, కానీ ఈ తెలుగు ఫీల్డ్ లో తక్కువ. ఎందుకంటే ఆడవాళ్ళ మీద వాళ్ళు అనుకుంటారు వీళ్ళు క్యాపబుల్, ఇది కాదు, చేయలేరులే, వాళ్ళకి ఎందుకులే, వాళ్ళ ఆడవాళ్ళని గౌరవిద్దాం, ఈ టైప్ ఉంటారు కాబట్టి పనులు చెప్పకూడదు, ఇట్లా పక్కకు పెట్టేస్తారు అనిపిస్తుంది. కానీ ఒక పర్సన్ నాలో ఉన్న, మేము అప్పట్లో నేను టీఆర్ఎస్కి ఉమెన్ వింగ్ ప్రెసిడెంట్గా వర్క్ చేశాను. ఆ టైంలో జనాలతో మాట్లాడే తీరు, నేను మేనేజ్ చేయడం, ఒకళ్ళని కమ్యూనికేట్ చేయించుకోగలడం, ఒక దగ్గర కూర్చోబెట్టడం, గొడవలు అవ్వకుండా వాళ్ళని సమాధానపరచడం, ఇలాంటి అన్ని గమనించిన ఇంకొక పొలిటీషియన్కి అంబేద్కర్ అంటే చాలా ఇష్టం. సో అంబేద్కర్ గారి మీద ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు, అంబేద్కర్ ఎవరి మీద ఎక్కువ వర్క్ చేశారు? ఉమెన్కి ఎక్కువ ఫేవర్గా వర్క్ చేశారు కదా. సో ఒక ఉమెన్ టీం పెట్టుకుందామని అందులో ఈపీగా నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆయనకి నా మీద ఉన్న నమ్మకం అది గ్రేట్. బొమ్మంగ్ మురళి గారు, హీ హెల్ప్డ్ మీ. అంటే నాకు ఒక కిక్, ఒక ఏమంటారు, మంచి లాంచింగ్కి అవకాశం ఇచ్చారు. ఆ సినిమాకి ఈపీగా వర్క్ చేయడం, అది ఇట్లు అమ్మ సినిమా. దాంట్లో లెజెండరీ పీపుల్తో వర్క్ చేశాను. రేవతి గారు, ఉమా మహేశ్వర గారు, మధు అంబట్ గారు, పెద్ద సీనియర్స్ వీళ్ళందరూ. అంకురం సినిమా తీసిన బ్యాచ్ మొత్తం. సో ఆ టైంలో నాకు అనిపించింది ఇంత ఈజీయా, ఎందుకంటే ఒక ఆడామా సినిమా ఇండస్ట్రీ. ఇప్పుడు కిచెన్లో మనం నెలకు 5,000 ఇచ్చి సరుకులతే దీన్ని ఇలా అడ్జస్ట్ చెయ్యి అని అంటే, అదే 5,000లో అడ్జస్ట్ చేసి ఇంకొక 200 మిగులుస్తుంది ఒక ఉమెన్ ఇంటికి. ప్రొడ్యూసర్ కూడా, నా సినిమా బడ్జెట్ 2.5 కోట్లమ్మా, నువ్వు దీంట్లోనే ఇది మనకు కావాల్సింది, వీళ్ళు మన ఆర్టిస్టులు, పర్ డే షూట్ ఖర్చు ఇంత ఉంటుంది, ఇది ఇందులో మనకి కొంచెం తగ్గించడానికి నువ్వు ట్రై చేయి, కానీ క్వాలిటీ తగ్గకూడదు అని నాకు పరిధులు విధించినప్పుడు నేను కిచెన్నే గుర్తు తెచ్చుకున్నా. నాకు డబ్బులు నా చేతిలో, నేను ఇండివిజువల్ ఉమెన్ని కాబట్టి నేను డబ్బులు వస్తే ఎలా ఖర్చు పెడతా, దేనికి పెడతా, దేనికి అవసరం లేదు, ఎవరికి ఎంత టాలెంట్ని బట్టి ఇవ్వడము, దుబారా ఖర్చులు తగ్గించడము. దీనివల్ల మేము 3.5 కోట్లు అనుకున్నది 3 కోట్లలోనే అయిపోయింది. అప్పుడు ఆ సినిమాకి, అంటే ఇదంతా నాకు ఎందుకంటే నాకు సైకాలజీ కూడా నాకు చాలా హెల్ప్ అయింది. నేనున్న బ్యూటీ పార్లర్స్ ఫీల్డ్లో ఎక్కువ ఆడవాళ్ళు నా దగ్గర చేసుకోవడానికి వచ్చే టైంలో, పార్లర్ సర్వీసెస్ వర్క్స్ చేసుకోవడానికి వచ్చే టైంలో వాళ్ళతో నేను ఎక్కువ కబుర్లు చెప్పి వాళ్ళ కష్టాలు వినడం, వీళ్ళతో మాట్లాడడం వల్ల హ్యూమన్ నేచర్ అర్థమైంది నాకు. ఎవరిని ఎలా గ్రిప్లో పెట్టుకోవాలి, ఎప్పుడు కోపం పడాలి, కోపాన్ని నేను యాక్టింగ్ చేసే టైపు. నాకు కోపం నిజానికి రాదు, కానీ వచ్చు నటించడం కోపాన్ని.
నా పనిని ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి వాళ్ళ చేత, ఇట్లాంటివన్నీ నాకు అడ్వాంటేజ్ అవ్వడం వల్ల చాలా సింపుల్గా మేము అంత లెజెండరీ పీపుల్తో వర్క్ చేసినా మాకు వాళ్ళ రేవతి మ్యామ్ అనేవాళ్ళు, అంటే నువ్వు ఎందుకు ఇంకా కోర్స్ చేయి, నువ్వు మంచి టాలెంట్ ఉంది, నువ్వు బాంబేకి వెళ్ళు, నువ్వు నేర్చుకో, నువ్వు చాలా బాగా షైన్ అవుతావు అని. మేడం నేర్చుకుంటే కాకరకాయ కీకరకాయ అయిందంటారు కదా, బహుశా నేను ఇలా ఉన్నాను కాబట్టి బాగుంది. ఇప్పుడు నేను వర్కౌట్ అయ్యానంటే 100%, అంటే సో వదిలేద్దాం మేడం నేర్చుకోను అని. ఇది ఇప్పుడు మా ఫ్రెండ్ విజయారెడ్డితో ఇప్పుడు ఒక 4th ప్రొడక్షన్ మూవీ వాళ్ళ కొడుకుని హీరోగా పెట్టి చేస్తున్నారు. ఆ మూవీకి కూడా నేను ఇప్పుడు చేయబోతున్నాను అనమాట. సేమ్ బ్యూటిషియన్, తర్వాత అడ్వకేట్, తర్వాత ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ. అడ్వకేట్ అవ్వాలని ఎలా దీనికి పురుడు పోసుకున్నది పార్లరే. బ్యూటిషియన్లు ఉన్న మీరు అసలు అడ్వకేట్ అసలు సంబంధం లేదు. దానికి స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు ఏదైతే మీరు పొజిషన్ లో ఉన్నారో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, కిచెన్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా, మీరు ఆ కిచెన్ ఎగ్జాంపుల్ చెప్తున్నప్పుడే ఇంతకుముందు అన్న అడిగిన క్వశ్చన్ ఉంది కదా, పిసినారని. మీ ఫ్లాష్ బ్యాక్ ఇప్పుడు విన్నాం కదా, ఇవన్నీ విన్న తర్వాత మీరు ఆ రోల్ కి పర్ఫెక్ట్ అని నాకు అర్థమైంది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనే రోల్ కి ఇప్పుడు మీరు నేర్చుకోకుండా ఎందుకు ఎలిజిబుల్ అయ్యానంటే దానికి మీకు ఆటోమేటిక్ గా అవి వచ్చేసినాయి. అంటే మీలో క్రియేటర్ అని అంతే అది. సో ఇక్కడ పోయిన తర్వాత ఇంతే నా పని అని మీకు ఎందుకు అనిపించింది అంటే, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పని గోల్కి చేయమంటే ఈ అమ్మాయి ఇదంతా తలకైనా పోయిందిరా అనిపిస్తుంది. మీకున్న క్వాలిటీ ఇస్తే అది ఇంతేనా అనిపించింది. పల్లీల తోట ఉన్న అమ్మాయికి సంబంధం చూడమంటే పూజారి పల్లీలు అమ్ముకుంటూ చూసినండి. అంతే ఉత్పత్తి సేల్స్ రెండు మ్యాచ్ అవుతాయి. అది ఓకే. ఇంకొకటి మీరు అన్నారు కాబట్టి చెప్తున్నాను, ప్రొడ్యూసర్ అంటే ఏం చేస్తారు నేను ఇప్పుడే చెప్తాది. ఈ క్వశ్చన్ ఇలా పెట్టుకో. తను ఏం చెప్పారంటే, జనరల్ గా మీకు ఎలా ఇది అనిపించింది, ఎలా మీకు కిచెన్ ది ఇదంతా రిలేట్ చేసుకున్న యూ ఆర్ ద కరెక్ట్ పర్సన్ ఫర్ దట్ పొజిషన్ అన్నారు కదా. బట్ నా ఉద్దేశంలో ఏంటి అంటే, నా కాన్సెప్ట్లో ప్రతి ఒక్కళ్ళకి నిజంగా జీవితంలో దక్కా ముఖ్యులు నిజంగా తగిలి ఉంటే ప్రతి ఒక్కడికి పుస్తకాలు అక్కర్లేదు, ఒకళ్ళు పాఠాలు నేర్పించక్కర్లేదు, మన డిఎన్ఏలో ఉంటుంది. ఒక ఉమెన్ తెలియకోకుండా చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్, పెళ్ళైన తర్వాత పెళ్లికి ముందు ఎంత చట్టాపట్టాలు వేసుకుని ఎంత అలా ఇలా హాట్ హూట్ అన్నా తాలిబొట్టు పడగానే ఒక మాట భర్త అన్నా సరే అణుకువ, కొంచెం కంట్రోలింగ్ పవర్స్ తెలియకుండా ఆమెలో వచ్చేస్తే, ఒక అంటే ఆడమంటే నువ్వు నోరు మూసుకోని కాదు, బట్ వాళ్ళకి తెలియకుండా కొంత భూదేవికున్నంత శక్తి మహిళకు ఉంది అంటారు కదా. పెళ్ళైతే ఎలా అయితే ఆమెలో మంది నుంచి వచ్చే మాటలు అనుకోవచ్చు, కొత్త ఇంటికి వెళ్తుంది అత్తగారింటికి, అక్కడ కొత్త చేంజెస్కి యాప్ట్ కావడం వేరే చాలా కష్టం, కానీ తెలియకుండా అడాప్ట్ చేసేసుకుంటుంది, అలవాటు అయిపోద్ది. సేమ్ ప్రతి మనిషిలో కూడా మనం ప్రిపేర్ అయి ఉంటే బ్రెయిన్లో ఈ టాస్క్ వచ్చింది, నేను దానికి బద్ధకాలు గుర్తొచ్చి బాడీలో పర్సనాలిటీలో వీక్నెస్లు గుర్తొస్తే నువ్వు ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేవు. నా వెయిట్ 55 కిలోలు, కానీ నేను 70 కిలోల బియ్యం బస్తా ఎందుకు మోయగలుగుతున్నాను అంటే అదొక మైండ్కి మనం ఇచ్చే, నా వెయిట్ ఇది నేను మోయలేనంటే నువ్వు నిజంగా మోయలేవు. నేను శక్తివంతురాలని అనుకుంటే నువ్వు తెలియకుండా నువ్వు కుక్క వెనక పడితే ఒకలా పరిగెడతాము, మామూలుగా పరిగెట్టమంటే ఒకలా పరిగెడతాం. సో నేను ఎప్పుడు నా కుక్క వెనకాల ఉంది అనుకుంటా, నా లైఫ్ లో కుక్క పడుతూనే ఉంది అనుకుంటా. వద్దు, నా జీవితంలో ఎప్పుడు కుక్కలు ఎంట పడుతూనే ఉంటాయి అనుకుంటా. సో నాకు తెలియకోకుండానే నిజంగానే నాకు చాలా ధైర్యం వస్తుంది, మోటివేషన్ వస్తుంది, నాకు అడ్రినల్ రష్ ఎప్పుడు ఉంటుంది. వర్మకి పొద్దున్నే ఉంటుంది, నాకు 24 అవర్స్ ఉంటుంది. నాకు ఇన్స్పిరేషనల్ అక్కర్లేదు, ఒక వీడియో చూస్తేనే ఒక మనిషిని చూస్తేనే ఉత్తేజం రావడం అనేది అపోహ. మనలో ఇన్బిల్ట్ మనలో డ్రగ్స్ ఉంటాయి, మనం ఊహించుకుంటే పేరు లేని బొచ్చాడు మంచి మంచి ఆల్కహాల్స్ మనమే పుట్టించవచ్చు మనసులోంచి. ఇంకా టైసన్ మీకు ఈగో ఉందా? యా, ఈగో నాకు ఈగో అంటే నేను చెప్తా ఫస్ట్. నాకు ఈగో చాలా ఉంది, కరెంట్ షాక్, కరెంట్ లెక్క అనమాట. బట్ ఈగో కూడా నటన లాంటిదే చెప్పాలంటే. నాకు సపోజ్ నేను ఇప్పుడు హాల్లో ఉన్నా, నేను నా బెడ్రూమ్లో ఒకలా ఉంటా, హాల్లో ఒకలా ఉంటా, కొత్త వ్యక్తులతో ఒకలా ఉంటా, మైథిలితో ఒకలా ఉంటా, రీసాతో ఒకలా ఉంటా. ఇవన్నీ స్విచ్ లాగా, ఏ స్విచ్ చేస్తే ఏ ఫ్యాన్ రావాలో, ఏ లైట్ రావాలో మన బాడీలో కూడా మన మనస్తత్వంలో కూడా ఈగో, ప్రేమ, వాత్సల్యం, ఇవన్నీ ఏవైతే నవరసాలు ఉంటాయి కదా, ఈగో కూడా ఒక రసం లాంటిది. మనం ఈగోని కనుక పక్కన పెట్టేస్తే కాసేపటి తర్వాత ఈయన కూడా వచ్చి పక్క జరు అని అంటారు. ఈగో ఈజ్ నథింగ్ బట్ మనల్ని మనం అవసరాన్ని తగ్గట్టు బిల్డ్ చేస్తాం, ఒక ప్రొటెక్టింగ్ షీల్డ్, రైట్. మనకు ఒక ఎస్ ఈగోని నేను క్యారీ చేస్తాను, కానీ సందర్భానుసారం. ఇంకొన్ని బాధపట్టేలాగా కాకుండా నేను పడ్డాను నా లైఫ్ లో. టైసన్, నా లైఫ్ లో నేను ఈగోయిస్టులు బారిపడి చాలా నేర్చుకున్నా.
వాళ్ళు అలా ఫీల్ చేసినప్పుడు నేను ఎంత బాధపడ్డానో, నా బాధను ఇంకొకరికి నేను ఎందుకు ఇస్తా? నేను ఆల్రెడీ చాలా మంది ఏం చేస్తారంటే, ఒక ఎంప్లాయీస్ ఒక ఆఫీస్లో పనిచేసే టైంలో కొత్త ఎంప్లాయీస్ వీళ్ళందరూ వాడిని ఆడుకుంటారు, వీడికి తెలియదు కదా కానీ నా నేచర్ ఏంటి అంటే, ఇప్పుడు నా ఫీల్డ్ 24 క్రాఫ్ట్స్, ఆ డిపార్ట్మెంట్లో కొత్త ఆర్టిస్టులు ఉంటారు, కొత్త లైట్ మ్యాన్లు ఉంటారు, కొత్త ప్రొడక్షన్ టీం ఉంటుంది. నేను వాళ్ళకి నేర్పించేలాగా వెళ్తాను కాబట్టి వాళ్ళు నన్ను ఇష్టపడతారు. ఈ మేడం దగ్గరికి వెళ్తే తిట్టదు, చెప్తుంది అని. నాకు అది ఇష్టం, ఎందుకంటే దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. వాళ్ళు హ్యాపీగా చేస్తారు, నాకు వచ్చి చెప్తారు కూడా, నిజాలే చెప్తారు. నాకు ఈజీగా ఒక టీంతో వాళ్ళకే తెలియదు ఈ మేడం ఎవరితో క్లోజ్. నేను అదే క్షణం నీళ్లు పట్టుకుంటాను, అదే క్షణం గ్లాస్ ఎత్తేస్తా కూడా. మన సిచ్యువేషన్స్, మన మూడ్స్ వాళ్ళకి నేను తెలియనియను. నాకు కంట్రోల్ తెలియకోకుండా వస్తే చెప్తారు కూడా, అయ్యో మేడం ఈరోజు ఇలా జరిగింది కదా పాపం, అందుకే ఆవిడకి ఈరోజు ఇలా ఫీల్ అయ్యి ఇంకోసారి ఇలా చేయకూడదు. తెలియకోకుండా నేను నేర్పించకుండా నా ప్రవర్తన వల్ల వాళ్ళే పాఠాలు నేర్చుకుంటారు అనిపిస్తుంది. సపరేట్గా నేర్పించక్కర్లేదు. కానీ అక్కడ ఈగో అనేది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. మీరు ఈగో అంటే ఏంటి అన్నారు. ఓకే, అర్థమైంది. ప్రొటెక్టివ్ షీల్డ్ నువ్వు అడుగుతాను. మేడం నా పేరు వెంకటేశ, దుర్గా మేడమే. డబ్బును సేవ్ చేయాలంటే ఎలా? సంపాదించాలి ఫస్ట్. సంపాదించిన తర్వాత సంగతి చెప్పు. హౌ టు సేవ్ మనీ అంటే సేవ్ మనీ, దాంట్లో ఉంటాయి ఆస్పెక్ట్స్. మనం మాటలు పొదుపు అంటారు కదా, తక్కువ మాట్లాడమని చెప్తారు మన పెద్దలు. ఎక్కువ మాట్లాడొద్దు, లోకు అయిపోతాం, చులకన అయిపోతాం అంటారు కదా. సేమ్ డబ్బులు కూడా ఎంత ఖర్చు పెడితే అంత చులకన అయిపోతాం. ఇప్పుడు నలుగురు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వచ్చి కూర్చుని, అరే భలే చేస్తావు నువ్వు, భలే స్మార్ట్గా ఉంటావు నువ్వు, ఇలా చేస్తావు, పొగుడతారు, అన్నీ చేస్తారు. వన్స్ మనము ఒకవేళ ఆ డబ్బుని చూసి వస్తున్నారు అని గమనించలేకపోతే గనక కథం. మనం ప్రతి మనిషికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుంది, ఒక్కొక్కటి. ప్రతి ఒక్కళ్ళది మెయిన్ ఎజెండా, మెయిన్ టార్గెట్ డబ్బే. ప్రేమ నెక్స్ట్. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఈ మాట, ప్రేమ ఫస్ట్ డబ్బులతో మనం అదొక అయస్కాంతం లాంటిది అనమాట. మనం ప్రేమించవచ్చు డబ్బులతో కూడా. మనవాడికి ఇప్పుడు మైథిలి అంటే నాకు చాలా ఇష్టం. మైథిలికి చిన్న చేయి దెబ్బ తగిలింది, తన దగ్గర డబ్బులు లేవు. దుర్గా నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు కేవలం డబ్బులు మాత్రమే ఆమెకు ట్రీట్మెంట్ చేయగలుగుతుంది. మైథిలి ఏడోకు నాన్న ఇది అని ప్రేమ చూపిస్తే దెబ్బ తగ్గదు. ప్రతి ఒక్కళ్ళు డబ్బు ముఖ్యమా, నీకు ప్రేమలు ముఖ్యం అలా మాట్లాడి, నా ఉద్దేశంలో ఒక స్టేజ్ వరకు డబ్బు లేకపోతే నేను ప్రేమిస్తాను రా మొర్రు అంటే నా దగ్గర తీసుకోవడానికి కూడా ఎవడు రాడు. నా దగ్గర డబ్బు లేకపోతే నేను ప్రేమిస్తాను అంటే నన్ను ఎవరు తీసుకోరు. ఒక్క రోజు శాశ్వతం కాదు. అమ్మ బాబోయ్, ఇంత పెద్ద క్వశ్చన్ మరి మొత్తం చెప్పి. ఇది చాలా కాంట్రవర్సీ క్వశ్చన్. ఇది ఎలా ఉందంటే, ఎన్ని రన్లు అంటే ఇన్ని రన్లు ఎవరు ఆడుతున్నారు, టెండూల్కర్ ఆడుతున్నాడు. అయితే నేను చెప్తాను అంటే నాకు ఇది ఏ మాట ఇది అన్నట్టు. నేను నిజంగా భయపడేది లైఫ్ లో చిన్నప్పుడు కొట్టిన మ్యాథ్స్ సార్కి కూడా కాదు, ప్రేమకే. ఇదేంటంటే ఇక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ భయపడాల్సి కూడా వస్తుంది. ప్రేమలకి భయపడతాను నేను. ఎందుకంటే ఈ ప్రేమ కేవలం మీరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మధ్యలోదే కాదు, తల్లి కూతుర్ల మధ్య ప్రేమ ఉండే. పెళ్లి చేసినప్పుడు కూతుర్ని పంపించే భయం ఒక తల్లికి తెలుసు. ఇప్పుడు అప్పుడే డెలివరీ అయిన బేబీ మీద మనకి ప్రేమ జస్ట్ మంది వల్ల ఏర్పడుతుంది. అందరూ అబ్బో కష్టపడింది, పెయిన్స్ వచ్చే పిల్లలు బయట ఎలా బాండ్ అవుతుంది, అప్పుడే ఏం రాదు. జనరల్గా ఏంటంటే సొసైటీ మనకి ప్రేమ అనేవి కొన్ని ఆర్టిఫిషియల్ కూడా పోర్ చేశారు. ప్రేమ ఫీల్ అవ్వాలి కన్న తల్లి, నాకు అక్కడ నొప్పి వస్తూ ఉంటుంది, అప్పుడు ఆ పోరిని ఏం చూడాలి నేను. కానీ చాలా మంది అంటే అఫ్ కోర్స్ అదొక ప్రేమ అని టైటిల్ ఇస్తారు. ప్రేమకి టైం పడుతుంది ప్రతిదానికి. ఇప్పుడు సూర్యుడు రావడం, తరుణ్ ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, సూర్యుడు రావడానికి టైం ఉంటుంది, ప్రేమ పుట్టడానికి టైం ఉంటుంది అని. సో ఇంకోటి నాకు డైలాగ్ అంటే గుర్తొచ్చింది, సంబంధం లేదు కానీ అవసరాల శ్రీనివాస్ ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు. నాకు అంటే చాలా పొలైట్గా చెప్పాడు, వస్తు పేలింది అది నాకు. వేరే ఇప్పుడు మీకు చెప్తే మీకు కరెక్ట్ ఎత్తలేదు నాకు తెలియదు. నాకు సముద్రం అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు సముద్రాల దగ్గర గడుపుతాను. అందుకే ఫ్రెండ్స్ అంతా నన్ను ప్రేమగా సన్ ఆఫ్ ఎ బీచ్ అని బీచ్ అని పిలుస్తాను. టైం పడుతుంది. సో గుడ్. ఇది యాస్టీస్ ఉంచండి ప్లీజ్. ఏది కట్ చేయను, ఎందుకంటే మా దగ్గర కటింగ్ టూల్స్ లేవు. ఓహో ఎడిటింగ్ వాడరా? సూపర్. ఇంకోటి నువ్వు అబద్ధం చెప్తున్నావా? మనోడు ఏదో కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడిగినాను, ప్రేమ అని అడిగాడు, ఇంకా కంప్లీట్ చేయకముందే ఇంకోటి అడుగుతున్నాడు. ఓకే అదే ఇంకో క్వశ్చన్ అడిగిపోయారు, కొంచెంసేపు ఇస్తే నేను చెప్పేస్తా. యాక్చువల్లీ నిజానికి ప్రకృతిలో ప్రేమ
ఒక మనిషి ఊహించుకున్నదే ప్రేమ, ఒక థాట్, అది ఒక ఆలోచన ప్రేమ అనుకుంటారు. కానీ ప్రేమ అంత వర్స్ట్ నేమ్ ఇంకోట్లేదు. ప్రేమ అంటే ఒక బాధ్యత. అయితే దాన్ని బాధ్యత అంటే ఇప్పుడు నాకు నా కూతురు అంటే చాలా ఇష్టం. రోజు దాన్ని 24 గంటలు ఇంట్లో పెట్టి చూస్తూ ఉంటే దాని ఎడ్యుకేషన్ ఉండదు, దానికి ఏముండదు. నేను ప్రేమిస్తే దాన్ని అసలు పైకి తీసుకురాలేను. దాన్ని ఎప్పుడైతే నేను రెస్పాన్సిబిలిటీలా తీసుకుంటానో దానికి నెలకి ఫీజు కట్టగలుగుతాను, దానికి నేను ఎన్ని చేయగలుగుతాను. నాకు చిన్నప్పుడు మా అమ్మ ప్రేమతో చంపేసింది. అదేమంటారు కిస్ జిహాద్. అది పెళ్ళయ్యాక ఫ్రీడమ్ వచ్చిందని ఎందుకన్నా అంటే, మా అమ్మ చింతల నుంచి బాలనగర్ వెళ్ళాలంటే 10 సార్లు, అప్పట్లో ఫోన్లు లేవు, చుట్టాలు అందరూ కంగారు పెట్టేసేది అక్కడ ఉన్న ప్లేస్ అంతా. అదొకటి కాదు, ప్రేమ అనేది ఎలా ఉండాలంటే కనిపించేది కాదు, చెప్పుకునేది కాదు. ఎవరన్నా ఐ లవ్ యూ అన్నారంటే అదంతా ఉత్త చెప్పుకోవడానికి అంతే. ప్రేమ అది నాకు నువ్వంటే ఇష్టం అలా అన్నారు అనుకో, పక్కా 7 తొందరలో ఒకరా ఎత్తేస్తాడు ఇంకొక దాంట్లో. ప్రేమ మళ్ళీ మళ్ళీ పుడుతుంది. ప్రేమ ఒక పెళ్ళైన తర్వాత ప్రేమ ఇది శాశ్వతం, ప్రేమ నిజం, ఇదంతా అంతా కూడా ట్రాష్. ఇవన్నీ తెలిసిందే, కాకపోతే ఇలా వీడియో ముఖంగా చెప్తే అనవసరంగా కింద స్క్రోల్ అవుతూ ఉంటాయేమో. తీయద్దు, ఉండనియండి. ఆయన నాకు సరదాగా చదవడం ఇష్టం, ఎంత తిడతారో రకరకాలు పర్వాలేదు. అయితే యాక్చువల్ ప్రేమ ఎక్కడ అంటే రెస్పాన్సిబిలిటీ మాత్రమే. నిజంగా ఒక అమ్మాయిని చూస్తే పుడుతుంది అట్రాక్షన్. అన్నిటికన్నా నిజమైన ప్రేమ ఉందంటే బాధ్యత ఉండడం ప్రేమ. ఓకే, ఇప్పుడు మన డాగ్ లాగా ఎంట పడుతూ హ్యాపీగా ఉంటే ఆ ఎమోషన్ ఎంజాయ్ చేయడానికి కాసేపు తాత్కాలికం బాగుంటుంది. 24 గంటలు కుక్కొచ్చి మనం నాకుతూ ఉంటే మనం భరించలేం కదా, అది కూడా పక్కకు పెడతాం. అట్లాంటిది ప్రేమ కూడా. మీరు ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో చేస్తున్నారు కదా, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీస్ వెళ్ళాలంటే కొంచెం భయపడతారు. అంటే మేల్స్ అబ్బాయిల నుంచి ఎట్లాంటి ఉంటాయి అంటే అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా అసలు మీరు ఎట్లా డీల్ చేస్తున్నారు? ఇప్పుడు ఉదాహరణకి మనకి అర్థమైపోయింది, కాస్టింగ్ కౌచ్. అదే టైటిల్ అక్కర్లేదు, ఎలాబరేట్ గా చెప్పకు, ఎలాబరేట్ చెప్పకు, షార్ట్ కట్ గా చెప్పు. ఒక 10 ప్రశ్నలు ఉన్నాయి. సరే అయితే టకటగా చెప్పేస్తా, కట్టే కొట్టే తెచ్చేలాగా. కాస్టింగ్ కౌచ్ అనేది ఇరు పరస్పర అంగీకారాలతో జరిగితేనే అవుతుంది తప్ప ఒకడేళ్ళి ఎవరిని రేప్ చేయడు. ఆ అమ్మాయికి ఒక అవసరం ఉంది, ఈ అబ్బాయికి ఒక అవసరం ఉంది. ఈ అమ్మాయి ఇచ్చే ఒక చొరవదాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అమ్మాయి అమాయకురాలైతే ఎక్స్ప్లాయిట్ చేస్తే వాడంత మూర్ఖుడు ఇంకొకటి లేడు. ఎందుకంటే అలాంటి ఆమెతో పడుకున్న ఒకటే, శవంతో పడుకున్న ఒకటే. మ్యానిపులేట్ చేసి పడుకునేది సెక్స్ కాదు నా ఉద్దేశంలో. పరస్పరం ఇష్టంతో ప్రేమగా ఒక 2 నిమిషాలు కలిసినా అది నా విషయంలో ఒక విపరీతమైన ప్రేమ. అంతేగాని ఏదో సినిమాల్లో చూసి ఆ ఎఫెక్ట్ ని ఇక్కడ అప్లై చేస్తా అంటే, జనరల్ గా ఇండియాలో అదే, ఈ అమ్మాయి బట్టల వల్ల మేము ఇలా చేసాం, లేకపోతే దీని వల్ల ఇలా చేసాం అని అంటే పిచ్చోళ్ల నేచర్. ఇది కేవలం సినిమా ఇండస్ట్రీలో కదా, ప్రతి దగ్గర కూడా పటాయించుకోవడాలు ఉంటుంది. స్కూల్ నుంచి టీనేజ్ మనలో బాడీలో చేంజెస్ వచ్చిన కాడి నుంచి బచ్చీల నుంచి మొదలవుద్ది. ఇది ఒకడు గోళీలు వేసుకుంటే అమ్మాయి మీద వేస్తాడు, ఇంకో సినిమాలోనేమో కెమెరా తిప్పుకుంటే పక్క నుంచి లైటింగ్ కొడతాడు. ఇది ప్రతి దగ్గర ఇది ఒక ఫన్ అండి. నీకు నచ్చితే ఇది కూడా ఒక భాగం ఎంజాయ్ చేయడంలో. మేమందరం కూడా బ్యూటిఫుల్ గా రెడీ అవుతాం, హ్యాపీగా ఉంటాం. ఎవరు దేకపోతే ఏంటి అంత చండాలంగా ఉన్నానా అనిపిస్తుంది మనకి. అయితే దీన్ని కూడా మనం కూడా ఎంతవరకు తీసుకోవాలి, ఎంత ఎంజాయ్ చేయాలి, ఎంత ఆస్వాదించాలి, దీని ఎరుకలో ఉండాలి. పారాసిటమాల్ జ్వరం ఇప్పుడు నీకు 96 ఉన్నప్పుడు వెంటనే వేసుకో అక్కర్లేదు. తీవ్రత పెరుగుతుంటే వేడిని తగ్గించుకోవడానికి మాత్రం పారాసిటమాల్ వాడుకుంటాం. ఈ ప్రేమలు కూడా, మితిమీరిన ప్రేమలు కూడా మెడిసిన్స్ లాంటివే. ఈ మీకు అర్జెస్ ఉంటాయి కదా, సెక్సువల్ అర్జెస్ కూడా బలవంతంగా లాక్కునేవి కాదు. ఇవి మోతాదులో ఎక్కడ తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అంత తీసుకోకపోతే ఎయిడ్స్లు ఇలాంటి రకరకాల రోగాలన్నీ అలాంటివే వస్తాయి. సో అందుకే ప్రపంచం, ప్రకృతి ఎప్పుడు పరీక్షలు అక్కడే పెట్టింది, శిక్షలు కూడా అక్కడే పెట్టింది. నువ్వు ఏది అతి చేసినా పోతవర కొడుక అని ఇండికేషన్స్ వస్తూనే ఉంటాయి. సో మనం చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఇది పెద్దగా లేదా, చాలా చిన్న విషయం కాస్టింగ్ కౌచ్ అనేది. కావాలని అది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ లాగా కలర్ పూసారు అంతే. ఫిల్మ్ ఇండస్ట్రీ అయితే కాస్టింగ్ కౌచ్ అని ఉంటుంది, కానీ మామూలుగా అది లేకపోయినా ఎక్కడో చోట అల్యూర్మెంట్ ఉంటుంది, ఆకర్షించడం, రూపాంతరం చెందుతాయి. అది తిండి, నిద్ర, సెక్స్ అనేది ప్రతి ఒక్క కామన్ లైఫ్ లో. దాన్ని ఎవడు దేని మీద ధ్యాస ఆలోచిస్తాడో దాన్ని హైలైట్ చేస్తారు. ఇది కూడా, ఈ సబ్జెక్ట్ కూడా ఎక్కువ మాట్లాడుకునే వాళ్ళు ఎక్కువ వింటున్నారు అంటే వీడు మాటలు చెప్పేవాడికి కూడా తేడా ఉంటది. వాడికి ఆ సబ్జెక్టు మార్చాలని కాదు, అదొక పైత్యం. వాడు కూడా పక్కకి వెళ్తే ఆడు ఎక్కడో గోక్తూనే ఉంటాడు. కాస్టింగ్ కౌచ్ గురించి వచ్చి చర్చలు పెడతారు కదా, వాళ్ళ గురించి నాకు తెలుసు. ఎక్కడైనా అంటే మ్యూచువల్ గా జరిగితే తప్ప ఈ తర్వాత కంప్లైంట్ చేసుకునే బదులు మ్యూచువల్ గా జరిగినప్పుడు వాళ్ళు ఏం చిన్నపిల్లలు ఏం కాదు కదా అంటూ. జీవితానికి సంబంధించిన ఇంకా స్పెసిఫిక్ క్వశ్చన్ ఉందా? ఎప్పుడైనా నీ లైఫ్లో అరే నేను ఇది ఇట్లా చేయకుండా ఉండాల్సింది, దీనివల్ల నేను వీళ్ళని బాధ పెట్టాను, అరే నేను ఇది తప్పు చేశాను లేదా పాపం చేశాను, అయ్యో అన్యాయం చేశాను అని నీకు నువ్వు
గిల్టీగానో లేదా అరే ఇది ఎలా నేను సర్దిద్దుకోవాలన్న పరిస్థితి ఎప్పుడైనా ఎదురైందా? యా, మేము 3 సినిమాలు తీసాం కదా, అందులో ఒక సినిమా అటర్ ఫ్లాప్ అవుతుందని నాకు తెలుసు. ప్రొడ్యూసర్కి ఉండాల్సిందేమో అనిపించింది. కానీ మైండ్లో నాకు అనిపించింది 30 రోజుల పాటు 24 డిపార్ట్మెంట్స్ తింటాయి, హ్యాపీగా ఉంటాయి, డబ్బు ఒక మూల పడుంటే అది వేస్ట్. కానీ లక్ష్మీదేవిని ఒక దగ్గర పెట్టొద్దు, తిప్పుతారు మంచి పార్క్కి అటు ఇటు తిప్పుతా ఉండాలి. షాపింగ్ మాల్స్కి లక్ష్మీదేవిని షాపింగ్ మాల్స్కి అక్కడిక్కడ హ్యాపీగా ఆమెని జీవం ఉత్తేజం చెందించేలాగా ఉండాలి. కాబట్టి నేను ఆయనకి సజెషన్ ఇవ్వకోకుండా బాగుందా, ఇది బాగుంది దుర్గా, చాలా బాగుంది అని అంటే, చూశాక నాకు ఇది వర్కౌట్ కాదని తెలిసినా కూడా అవును సార్ చాలా బాగుందని చెప్పాను. ఎందుకంటే దానివల్ల 30 రోజులు మేమందరం, నాకు రెమ్యునరేషన్ వచ్చింది, టీంకి పైసలు వచ్చినాయి. కాదు, ఆయనకి ఇప్పుడు తెలుసు, విన్నా కూడా ఆయనకి తెలుసు మధ్యలో ఎక్కడో తేడా కొడుతుందని చెప్పా. అదే ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లైన్. అయ్యో అస్సలు కాదు, హీఈస్ ఎ నైస్ పర్సన్. అంటే నేను ఈ టైప్ అని తెలుసు ఆయనకి. మీరు లాయరు అండ్ సైకాలజీ కూడా చదివారు కదా, ఈ 2 అంశాలని సోషల్ ఇష్యూస్లో కానీ ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ప్రొఫెషన్లో కానీ టోటల్గా అందరికీ ఉపయోగపడే ఆస్పెక్ట్స్లో మీరు ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా ఉపయోగిస్తారు? సార్ నిజానికి నేను నా ఎంఏ సైకాలజీ చదువుతున్న టైంలో పుస్తకాల్లో కొన్ని సూత్రాలు ఉండేవన్నమాట. కుక్క గంట కొడితే పలానా టైంకి కుక్క భోజనం పెట్టే ఒక ఇది ఉంటుంది అనమాట. ప్రతిరోజు అదే టైంకి గంట కొడితే గంట సౌండ్ అయితే తప్ప దానికి ఆకలేసినా తిందు, అంటే దానికి హ్యాబిచువేట్ అయిపోద్ది. నాకు ఇది చిన్నప్పటి నుంచి తెలుసు, ఎవరో ఒక సైంటిస్ట్ పేరు పెట్టి ఇది చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చదువుతున్నారు. కానీ నాకు పుస్తకాల్లో మించిన సైకాలజీ అక్కడ దానికి మించిన, అంటే నేనేదో అతి తెలివిగా నేను చాలా బ్రిలియంట్ అని చెప్పట్లేదు, కానీ పుస్తకాల్లో లేనిది మనకు నిజంగా బాహ్య ప్రపంచంలో చాలా ఉంది. కానీ మనం చూసే కోణం మార్చుకుంటాం కొన్నిసార్లు. ప్రతి దాంట్లో మీరు నాకు గురువే, ఈయన గురువే, ప్రతి దాంట్లో ఉంటారు. కానీ మనం ఎక్కడో తెలియని దానికోసం వెంపర్లాడి పరిగెడుతూ నేర్చుకోవాలని ప్రయత్నిస్తున్నాం. కానీ నాకున్న ఈ యొక్క ఎక్స్పీరియన్స్లు నా సోషల్ లైఫ్లో ఎంతగా ఉపయోగపడ్డాయంటే, చిన్నప్పుడు నాకు చిన్న ఎగ్జాంపుల్, ఇది కామెడీది, ప్లీజ్ దయచేసి కొంచెం 1 minute తీసుకుంటా. నాకు ఇక్కడ నుంచి ఒక చిన్న సన్న లైన్ గీత ఉంటుంది, కనబడుతుంది కదా. నాకు ఐస్ క్రీమ్ తినాలనిపించింది. చిన్నప్పుడు ఊర్లలో సైకిల్ మీద ఎర్ర బాక్స్లా పెట్టుకుని వచ్చేవాళ్ళు, ఐస్ క్రీమ్ పంచుతున్నాడు అందరికి. అతను ఎంతో అది మా అమ్మ అక్కడెక్కడో ఉంది, అతను ఇస్తున్నప్పుడు నేను తెలియకుండా సైకిల్, అది చల్లగా ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ లాగా ఉంటుందా ఎట్లుంటుందో చూద్దామని సైకిల్ పెట్టుకుని పైకి ఎక్కిన, ఇలా సైకిల్ నా మీద పడిపోయింది. ఐస్ క్రీమ్లు పడ్డాయి, దేవుడికి ఎరుగు. తర్వాత మా అమ్మ సైకిల్ బండోడు ఎత్తట్లేదు, సైకిల్ లిఫ్ట్ చేయట్లేదు. మా అమ్మ అతి ప్రేమతో, మా అమ్మ ప్రేమతో చంపేదని చెప్పా కదా, గబాలను వచ్చి అప్పటి వరకు నాకేం కాలేదు. సైకిల్ బ్రేక్ ఒక పుల్ల ఇందులో ఇరుక్కుంది. మా అమ్మ గబాల్లో సైకిల్ లేసేసరికి పుల్లతో పాటు నేను కూడా లేసాను, సైకిల్తో పాటు నేను కూడా లేసా. అంటే అప్పటి వరకు నేను కైకుమంటలేదు, పక్కన వాళ్ళందరూ ఈ పిల్ల అవుట్ అనుకున్నారు. కానీ అప్పటిదాకా బాగానే ఉన్నా. ఇది మాత్రం, ఇది ఎందుకు చెప్పానంటే, నా లైఫ్లో సైకిల్ పాఠం కూడా, అమ్మ ప్రేమ అతిగా అయితే ఆమె ప్రేమ ఏంటి, పిల్లని కాపాడుకోవాలి. కానీ అక్కడ పూర్వపరాలు ఆమెకు తెలియదు, సిచ్యువేషన్ ఏంటో నాకు తెలియదు, చూసి. అలాగే లైఫ్లో మనం పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు, డిగ్రీలు చేయాల్సిన అవసరం లేదు. నిన్న ఒక ఎక్స్పీరియన్స్ అయిందనుకోండి, ఈ రోజు రిపీట్ చేయకపోతే చాలు. నిన్న ఒకటి ఇలా చేస్తే ఈ సందర్భంలో ఇది జరిగింది, ఇది అప్లై చేసుకోవాలి పాఠంలాగా. చాలా మంది చేసిన తప్పులే చేస్తారు, ఏదో చెప్తారు. అంటే మనం ఒక కౌన్సిలర్గా నేను కొన్ని విషయాలు, ఇది మీ భార్య భర్తలకు కొన్ని పరిధులు ఉంటాయమ్మా, దీన్ని మీరిద్దరు ఆ బ్యారికేడ్స్ దాటకూడదు, దీన్ని ఇలా మెయింటైన్ చేస్తే మీరు జీవితకాలం భార్య భర్తలే అని చెప్తా. కానీ వాళ్ళు మన అన్ని వింటారు, 3000 ఫీజు ఇస్తారు, అంతా బాగుంటుంది. 2వ రోజు మళ్ళీ కామన్ అదే చేసుకుంటారు. అంటే హ్యాబిచువేట్ అయిపోతారు కొన్ని తప్పులు పదే చేయడంలో, రిపీట్ అఫెండర్స్ మారిపోతారు. సేమ్ అదే దొంగతనం చేసే మజా వచ్చినప్పుడు ఆ దొంగ కూడా దొంగ కాదు స్టార్టింగ్, అందులో ఉన్న ఒక ఇది ఎంజాయ్ చేసి మారమన్నా మారరు. అలాంటిదే ఈ జీవన శైలిలో నేను వెళ్తున్న క్రమంలో నాకు ఎంతమంది గురువులు అయ్యారో, ఎంతమంది, నాకు ఎవ్వరు ఇప్పటికీ, కొంతమంది నన్ను హర్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు నా లైఫ్లో. అంటే నేను అనుకుంటే నన్ను కాదు వాళ్ళు హర్ట్ చేసింది, నా సిచ్యువేషన్ని, అప్పుడు నాకున్న స్టేట్ ఆఫ్ మైండ్ని, నా పరిస్థితుల్ని అవమానించారు, నన్ను కాదు. ఇప్పుడు వాళ్ళే వాళ్ళ పిల్లల్ని, అందరు ప్రాబ్లమ్స్ వస్తే మా రిలేటివ్స్లో కూడా, దుర్గమ్మ కొంచెం ఈ ప్రాబ్లం వచ్చింది చూడవా, దుర్గమ్మ నువ్వు నా పాపను తీసుకెళ్ళవా, అది నీ నుంచి నేర్చుకుంటుంది. ఎక్కడికైనా వెళ్తే నన్ను ఇప్పుడు అందరు హెల్ప్ అడుగుతారు, అది నాకు హెల్ప్ అనిపించదు, నేను ప్రౌడ్ ఫీల్ అవుతా, అబ్బా నేను తెలియగలదని అయినా అని. చట్టపరమైన అంశాలు కూడా మీకు అవగాహన ఉండుంటుంది. అటువంటి వాటిని సామాజిక అంశాల్లో మీరు ఎట్లా తీసుకుంటారు, ఎట్లా అప్లై చేస్తుంటారు? సార్ ఇక్కడ చట్టము మనుషులు వేరు కాదు. యాక్చువల్లీ ఇక్కడ ఏమవుద్దంటే, జనరల్గా చట్టము సెకండరీ. ఫస్ట్ మన ఇంట్లో కుటుంబం,
మన ఫస్ట్ తల్లిదండ్రులు మనకు చెప్తారు తప్పేదో చెడేదో, అది వినకపోతే కాలనీ వాళ్ళు తిడతారు, అరే అవులగా ఇది కాదురా ఇదిరా అని చెప్తారు. అది కూడా మీ బియాండ్ తప్పు చేస్తే పోలీసు వాళ్ళు ఎంటర్ అవుతారు, తర్వాత చట్టం ప్రవేశించబడతాయి. అయితే మనం చేస్తున్న తప్పుల నుంచే చట్టాలు రచించబడ్డాయి కదా. ఇప్పుడు నేను చేసేది ఏంటంటే మన ఫస్ట్ భయం అనమాట. చట్టం అనేది ఒక ఫియర్ని క్రియేట్ చేస్తుందా, దేవుడు ఉన్నాడు, ఈ తప్పు చేస్తే శాపం వస్తుంది, మళ్ళీ ఇలా అవుతుంది. సేమ్ ఇక్కడ దేవుడి రూపంలో చట్టం కూడా, ఇది ఇలా చేస్తే ఇటు జైల్లో వేస్తాడు, ఈ శిక్షకి ఇన్నేళ్ళు ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది అని చెప్పి ఇప్పుడు అందుకే కదా ఒకప్పటి నుంచి ఒకప్పుడు భార్యలు భర్తలు కొట్టేవాళ్ళు ఉంటే ఇప్పుడు భర్తలు రివర్స్ అయ్యే చట్టాన్ని ఆసరాగా తీసుకుని రివర్స్ అయిన రోజులు కూడా ఉన్నాయి. సో చట్టాన్ని మనం బ్యాలెన్స్డ్గా మన లోపలే ఒక కాన్స్టిట్యూషన్, ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్స్ పెట్టేసుకుంటే ఎవరి పరిధిలో, ఎవరి హక్కులు, ఎవరి ఇది, నువ్వు కిచెన్లోకి రావద్దు, నువ్వు బాత్రూమ్ కడగాలి, నువ్వు ఇది చేయాలి, ఇట్లాంటి కొన్ని రూల్స్, డ్యూటీస్ ఏవైతే ఉంటాయో కాన్స్టిట్యూషన్లో కూడా విధులు, హక్కులు ఉంటాయి కదా. ఇంటిలోనే మన విధుల్ని, మన హక్కుల్ని, మన బ్రెయిన్ని బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తే అసలు చట్టంతో మనకి చుట్టం అసలు కాదు మనకు చట్టం, అప్పుడు మనకు అవసరమే లేదు చట్టంతో. సో నాకు చాలా మంది ఫండమెంటల్ సెట్ చేసుకోవాలి, మనం ఇంట్లోనే చేసుకుని ఉంటే తప్పదే. సామరస్యంగా ఉంటాయి. అంటే చాలా మంది ఇంట్లో ఉంటాం కదా అని అతి చనువుతో ఒకరి గీతలు ఒకరు దాటి అనవసరంగా మాట్లాడుకొని జీవితకాలం ఉండే ఆనందాన్ని నాశనం చేసుకుంటారు ఆ 2 నిమిషాల ఆనందం కోసం. అసలు కలిసి ఉండేది కలిసి మాట్లాడుకోవడానికి కాదు, అవసరమైతే మాట్లాడుకోవాలి. లేకపోతే నిశ్శబ్దంగా ఎవరి గదుల్లో వాళ్ళు, ఎవరి మూలకు వాళ్ళు, ఒకరినొకరు డిస్టర్బ్ చేయొద్దు. ఎవరిని ఇంట్లో నెత్తిన బియ్యం పోసుకుంటున్నాను అనుకో, వెళ్ళిపోవాలంతే, వాడి ఇష్టం ఏదో చేసుకుంటారు, కాసేపు పోసుకున్నా ఎవరు పట్టించుకోకపోతే పోసుకోవడం, డబ్బా ఎత్తి పెట్టేసుకుంటారు కదా. కానీ మనం లెక్చర్స్ బియ్యం అంటే తెలుసు, అన్నం, అన్నపూర్ణ, రైతు అదే చెప్పి సాగొడతాం. బయటకు వస్తాం. అడుగు, ఎవరైతే లాస్ట్ క్వశ్చన్స్, నీదొకటి 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 నాదొకటి. అలాగే. సో దీనికి ఓన్లీ 1 లైన్ ఆన్సర్స్ ఇవ్వాలి. మీ ప్రశ్నలు 3 లైన్లు ఉండొచ్చు, ఆన్సర్ 1 లైన్. అదే ఇంటెలిజెన్స్ అంటే. ఇప్పుడు సైకాలజిస్ట్ కన్నా కొందరు, ఇప్పుడు మొన్ననే ఒక అమ్మాయిది వాయిస్ SMS పంపావు, ఆడు ప్రేమించాడు, ఈ అమ్మాయి తల్లిదండ్రులను వదిలేసి ఆడే పెద్దది అనుకొని వెళ్తే లాస్ట్కి చూస్తే ఆడు ఈ అమ్మాయిని ఆస్తి కోసమే అనేది ఒకటి నాకు అర్థమైంది. నువ్వు ఆ అమ్మాయిని మోటివేట్ చేసి వాళ్ళ అమ్మ నాన్న పేరు ఏమైనా అర్థం చేయించి ఆమె కళ్ళు తెరిపించిన సిచ్యువేషన్ నేను చూసాను. సో ఇలాంటివి రకరకాల కేసులు చూస్తూ ఉంటావు కదా, వాళ్ళని మోటివేట్ చేస్తూ అర్థం చేయించి, అంటే అప్పుడు నువ్వు వాళ్ళ అమ్మ నాన్న ప్లేస్లో ఉండి, ఆమె ప్లేస్లో ఉండి అన్ని రకాలుగా నువ్వు ట్రై చేసి చెప్పాల్సి వస్తుంది. వాళ్ళందరూ రియలైజ్ అయినప్పుడు వాళ్ళు థ్యాంక్స్ చెప్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్ని చేస్తున్నప్పుడు, నువ్వు క్లియర్ చేస్తున్నప్పుడు, అప్పుడు అంత మోటివేషన్ ఇచ్చే ఆ ఓపిక ఎక్కడి నుండి వస్తుంది నీకు అసలు? యాక్చువల్లీ నిజానికి అప్పుడే నాకు ఓపిక వస్తుంది. మంచి క్వశ్చన్ ఇది. ఫీజు అమ్మో నేను ఫస్టే తీసుకుంటాను. అయితే మైథిలి చెప్పింది, నాకు నిజానికి ఖాళీగా ఉంటే పిచ్చి కొట్టు, అంటే నాకు అసలు మెంటల్ ఎక్కుతుంది. ఎంటీ బ్రెయిన్ ఈజ్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు కదా, నాకు అలా నన్ను నేను ట్రైన్ చేసుకున్నా. నాకు పని దొరికితే పనే నా ఫుడ్ అని. చెట్లకి సూర్యుడి నుంచి వేడి తగిలినప్పుడే దానికి కావాల్సిన గ్రీన్ ది ఉత్పత్తి చేసుకుంటుంది కదా, అలాగే నాకు పనుల్లోంచే శక్తిని ఉత్పత్తి చేసుకుంటా. ఎవరికన్నా నేను సపోజ్ మైథిలికి ఈరోజు ఏదో ఇష్యూ వచ్చి నేను తనకి కౌన్సిలింగ్ చేస్తే, ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో నాకే బోల్డని సమాధానాలు దొరుకుతూ ఉంటాయి. నాకు ఎవ్రీడే వీళ్ళందరూ నాకు ఎలా బాధితుల్లా కనబడరు. నాకు కొత్తగా ఎంక్వైరీ చేసి కొత్త కోణాలు ఏమున్నాయి, అసలు ప్రాబ్లమ్స్ జనరల్ గా సమాజంలో ఉండేవి 4 అండి. తిండి, నిద్ర, దీంతో పాటు బద్ధకం కూడా. వాళ్ళకి పని పట్ల కొట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కొంతమంది అనవసరంగా అర్థం చేసుకోక అదొక నాకు వాల్యూ ఇవ్వరా, నాకు ఇలా అంటాడా అలా అంటాడా అని అంటారు. కానీ ఇక్కడ భాషకి ఎమోషన్కి చాలా దూరం ఉంది. భాష, తిట్లు భాష. ఇప్పుడు ఒకడిని ఎల్ కొడక అంతిడితే వీడు ఎందుకు అందులో దూరి ఆన్సర్ ఎల్ అంటే మా అమ్మని అన్నాడు వీడు, ఇవన్నీ ఆన్సర్లు ఎత్తుక్కోవడం ఎందుకు? కుక్క రోడ్డు మీద బాబు బాబు అని అరుస్తూ ఉంటుంది, ఆపి నువ్వు ఎందుకు అరుస్తున్నావు అనన్నప్పుడు ఎవడో దారిని పోయి దాని ఒక మాట అన్నంత మాత్రాన హార్ట్కి తీసుకుని సంవత్సరాలు దిగులు పడాల్సిన అవసరం లేదు. మనకి ఏంటి వాడు మన లైఫ్లో, సరే భర్తే ఉన్నాడు, మనం చెప్తాం నాకు ఈ మాట నచ్చట్లేదు, నెక్స్ట్ టైం ఇలా రిపీట్ చేయకూడదని. ఒకసారి చాలా టాపిక్స్, చాలా సమస్యలు నా ఉద్దేశంలో మాట్లాడుకుంటే, చర్చించుకుంటే పోతాయి. ఒకవేళ అలా కూడా రావట్లేదు అంటే వాళ్ళని తీసుకెళ్ళి ఎర్రగడ్డలో వేయండి, లేదా రీహాబిలిటేషన్ సెంటర్లో వేయండి. అలా ఇది నా మెడిసిన్ ఇంతే. నేను అలా చూస్తా విరగకపోతే రీహాబ్లో వేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇంకా జనజీవన శ్రవంతిలో బ్రతకడానికి అర్హులు కాదు అనిపిస్తుంది. రీహాబ్లో కూడా కౌన్సిలింగ్ ఇవ్వడానికి వెళ్తూ ఉంటారు. అవును, ఆల్కహాల్ ఎడిక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏం లేదు, వాళ్ళు కొన్ని సందర్భాల్లో తెలియకోకుండా వాళ్ళు సమస్య నా పెళ్ళాం వేధిస్తుంది కాబట్టి తాగుడికి బానిసే అని ఒకళ్ళు అంటారు. కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళకి. అవును, సరే. ఇంకేదన్నా ప్రశ్న? మీరు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీగా ఉంటా, హిప్నటైజ్ చేసుకుని కూడా హ్యాపీగా ఉంటా.
నాకు హిప్నటైజ్ చేసుకుని హ్యాపీగా ఉండడము, హిప్నటైజ్ చేసుకుని కోపం తెచ్చుకోవడం, ఇవన్నీ నాకు తెలియకుండానే సమాజం నేర్పించింది. నన్ను నేను ఇప్పుడు కాస్త టైం దొరికిన మెడిటేషన్ చేయమంటారు కదా, నాకు మెడిటేషన్ చేయడం అన్నంత టైం వేస్ట్ పని ఇంకోటి ఉండదు అనిపిస్తుంది నాకు. మెడిటేషన్ అంటే కూర మంచిగా వండి యూట్యూబ్లో చూసుకుంటే మా వాళ్ళకి తినిపిస్తే వాళ్ళు భలే ఉంది చిట్టి అంటారు కదా, అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నాకు పనే మెడిటేషన్. మీతో మాట్లాడితే ఇప్పుడు ఇంటర్వ్యూ నాకు అద్భుతమైన మెడిటేషన్. మనం అందరం ఇలా చర్చించుకుంటుంటే నాకు చాలా లోపల తెలియకుండా నేను ఓవర్గా మాట్లాడేస్తున్నా. బట్ నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ ఏ ఉమెన్, ఈ రోజు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ ఉమెన్కి మీరు ఇచ్చేటువంటి బెస్ట్ థింగ్స్ ఏంటి? ఈ చెవులోంచి విని ఈ చెవులోంచి వదిలేండి అంటారు ఈ ఇంటర్వ్యూతో సహా. అరే దుర్గా, అరే ఇట్లా ఎప్పుడైనా అనుకున్నావు, అరే వీళ్ళకి నన్ను మోసం చేయడానికి నేనే అవకాశం ఇచ్చాను రా అని అనిపించిందా? ఎప్పుడైనా మోసపోయాను, నేనే వాళ్ళకి అవకాశం ఇచ్చా. ఆ అవకాశం నేను ఇచ్చినందుకు చాలా సంతోషపడతా. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు ఏదన్నా గ్రేట్ గా ఫీల్ అవుతారు కదా, అచీవ్ అయ్యాను నేను, అమ్మ దీనికి హ్యాండ్ ఇచ్చినా, లేకపోతే ఈమె దగ్గర ఇన్ని డబ్బులు కొట్టేసా, లేకపోతే ఈమెకు చీట్ చేసినా అలా అనుకుంటారు కదా. కొన్నిసార్లు నేను కావాలని చీట్ కి గురవుతా, ఎందుకంటే నాకు ఇష్టం. పోనీ వాళ్ళు అడగడానికి మొహమాట పడుతున్నప్పుడు 2 దారులు ఉంటాయి, ఒకటి దొంగతనం, ఒకటి అడిగి తీసుకోవడం. నేను వాళ్ళకి ఏ రకంగానో అడిగితే ఇవ్వననే ఒక అపోహని క్రియేట్ చేసి ఉంటా, అది తప్పు నాదే. అంటే ఆ ఒక స్వేచ్ఛని నేను ఇవ్వలేకపోయినందుకు నేనే ఫీల్ అవుతా. పోయినందుకు ఇంకోసారి ఎలా నేను జాగ్రత్తగా ఉండాలో నేర్చుకుంటా తప్ప తిట్టుకుని ఇప్పుడు ఇంకో 1 అవర్ లో నేను సపోజ్ నా కౌన్సిలింగ్ తో 1 అవర్ కి 2000 సంపాదిస్తాను అనుకుంటా. ఆ పోయిన డబ్బుల కోసం ఆలోచిస్తే ఇది అంతా క్వాలిటీ టైం మిస్ అవుద్ది. నా గతం నేను మార్నింగ్ రాత్రి ఎంత బిర్యానీ తిన్నా మార్నింగ్ నేను ఫ్లష్ అవుట్ చేస్తానా కమోడ్ లో, సేమ్ నా థాట్స్ కూడా అంతే. నేను నిన్న ఏం జరిగిందో తెల్లారి ఫ్లష్ అవుట్ చేసేస్తా. సో ఎట్ ద సేమ్ టైమ్ వీళ్ళకి టిట్ ఫర్ టాట్ బుద్ధి చెప్పాలి, తీర్చుకోవాలి. వీళ్ళ సంగతి చెప్పేది తీరుతా, వీళ్ళ మొత్తం వీళ్ళని నిలదీసి కడిగి పారేసి వీళ్ళ రాంగ్ అంతా బయట పెట్టి వీళ్ళకి బుద్ధి చెప్పాలి అన్నట్టు. ఎప్పుడు దానికి ఒక జన్మ పెట్టుకున్నా నేను, దానికి ఒక జన్మ పెట్టుకున్నా నేను. ఈ జన్మ నేను నాకు నచ్చినట్టు హ్యాపీగా నా కోసం మంది మీద పగ సాధించుకోవడానికి మరో జన్మ. పుట్టి అప్పుడు జైలుకి కూడా వెళ్ళా, తెలియదు కదా. కానీ వాడికి కూడా పాపం నేను గుర్తున్నానో లేదు. నువ్వు అన్నదానికి నాకు పెద్ద ఆయన తారక రామ థియేటర్ దగ్గర చెప్పిన మాట గుర్తొచ్చింది. అక్కడ మాట్లాడుకుంటుంటే విన్నా, 10 లక్షలు ఒకడికి ఇచ్చాను, వాడు ఎత్తుకుపోయాడయా అంటే ఆ పక్కన చెప్తున్నాడు, నేను టీ తాగుతున్నాను, నాకు సంబంధం లేదు అది. అంటే కాదు అది వేరు. నేను చెప్పేది ఒకటే కాంటెక్స్ట్, బట్ డిఫరెంట్ ఇన్సైట్స్ అంటారు వాడు. మీరు అనవసరంగా ఆయన చేతులు మోసపోయారండి అంటే ఈ పెద్ద ఆయన చెప్పాడు, వాడు మోసం చేశాడు, నేను మోసపోలేదన్న. వాడు 100% మోసం చేశాడు, వాడు మోసగాడని తెలుసుకున్నా నేను. దట్స్ ఆల్, నేను మోసపోలే. దట్స్ వాట్ ఐ మోసం చేయలేరు అవకాశాలు అంటే జస్ట్ దాన్ని తీసుకుని మళ్ళీ ఇప్పుడు బాధపడి దాని అట్లా కాదు. హీ అండర్స్టూడ్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్. ఇప్పటికీ ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయా? అవసరాలు అవకాశాలు అంటారు కదా, అయ్యి దేవుడా రేపొద్దున పెద్ద నా దగ్గర లేని లిమిట్ లో లేని పెద్ద అవసరం, కష్టం మీన్స్ ఒక అవసరం, రేపు అర్జెంట్ గా ఇది కట్టాలి, ఇలాంటివి రాకూడదు. నాకు ఇంతవరకు నువ్వు చెప్పిన దాంట్లో అన్ని బాగున్నాయి, నేను చెప్తా. నేను చెప్తా మేడం, చెప్పని అదే చెప్తుందని. ఇది పేపర్ రాసి పెట్టుకోదగ్గ మంచి స్టేట్మెంట్, నువ్వే చెప్పింగా. అయితే నా ఉద్దేశంలో మైత్లీ, సమస్యలు రాలేదా, కష్టాలు రాలేదా, లేకపోతే నీకు రేపొద్దున ఇది రాకూడదు, ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయా, వీటన్నిటికీ ఒకటే సమాధానం ఏంటి అంటే, ఓకే నా దగ్గర నిజంగా చెప్పాలంటే క్యాపబిలిటీ ఉంది, ఆ టైంకి నేను ఎట్లా పాస్ట్ ఫ్యూచర్లో ఉండే రకం కాదు, ఏ సిచ్యువేషన్ వచ్చినా పోస్ట్ పోన్ చేసే రకం కూడా కాదు. ఈ క్షణంలో నేను ఏం చేయగలుగుతాను, నా కెపాసిటీస్ నా క్యాపబిలిటీస్ ఏంటో తదనుగుణంగా బిహేవ్ చేసుకుంటూ వెళ్తా. నేను కోరుకునేది, నా పాకెట్లో ఇప్పుడు 5,000 ఉన్నాయి కదా, దీంతో ఎంత అవసరమైనా ఓకే ఇవ్వడానికి కూడా నేను సిద్ధమే. ఇంతకు మించి నా చేతులకు మించి కష్టం, అదే నా పెద్ద కష్టం. అంటే నాకు చేయగలుగుతా, నా దగ్గర ఉండి కాదు, నా దగ్గర లేనప్పుడు ఒక దగ్గర గిల్టీ అనిపిస్తుంది, అప్పుడు నేను చేయలేను. ఏంటంటే మన దగ్గర గ్లాస్ నీళ్ళు ఉంటే బిందె నీళ్లు అవసరమయ్యే సందర్భం రావద్దు కాదు, చిన్న కాషన్ అనుకోవచ్చు. బాగుంది ఎక్సలెంట్. ఇంకా ఇంకోటి ఉంది, ఇప్పుడున్న దుర్గా ఇలా ఎప్పటి నుండి, లేదా ఒకప్పుడు భయాలు, ఇన్సెక్యూరిటీలు, వేరే వాళ్ళతో పోల్చుకోవడము, ఇప్పటికీ పోల్చుకోవడం అసలు ఎవరితో పోల్చుకున్నా. ఇంకోటి తెలుసా, నేను మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, నేను చాలా బ్రిలియంట్, నేను చాలా, ఇది అఫర్మేషన్ కాదు, ట్రూ. నా అర్థం మాత్రమే నాకు నిజం చెప్తాను. నువ్వు చెప్పు, ఈయన చెప్పు, ఎవరు చెప్పరు.
నా మిర్రర్ నేను చూసుకున్నప్పుడల్లా నేను గర్వపడుతూ ఉంటా, ఎందుకంటే నా అవయవాలు అన్నీ బాగున్నాయి. ఓకే, నా అవయవాలు అన్నీ బాగున్నాయి, నాకు మాట్లాడగలుగుతున్నా, చూడగలుగుతున్నా, సర్వేంద్రియాలు చక్కగా పనిచేస్తున్నాయి. ఇంతకు మించిన ఎవడరా ఆస్తిపరుడు. ఒకప్పుడు చిన్నప్పుడు 17 ఏళ్ళ నుండి చిన్నప్పటి నుండి ఉన్న దుర్గకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ కి ఎప్పటి నుండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ రీసెంట్ 2009 నుండి అని ఒకటి చెప్తాడు, అట్లా ఒక ఇయర్ చెప్తాడు. అతను ఇప్పుడు ఆయనకు సీనియర్ అంటే మంది కొడతారు. క్లారిటీలన్నీ మా ఫాదర్ లేకుండా పెరగడం, అందరికీ అమ్మ నాన్న ఉండాలి దేవుడి వల్ల, బట్ నాకు అదొక అదృష్టం. ఎందుకు అంటే అందరు అనుకుంటారు నాన్న లేరు, అయ్యో మా అయ్యి ఉంటే ఎట్లుండే చూసుకుంటుండే అట్లా కొనిస్తున్నాడు. కానీ నాకు ఓకే బహుశా ఉండుంటే మా అమ్మలాగా ఈ చేయి పట్టుకుని గుంజి నన్ను మనిషి అంటే రమమణి 2 రామకృష్ణ 2 తయారు చేస్తుండే. కనకదుర్గ పుట్టేది కదా అప్పుడు. నాకు ఎవరి యొక్క కంచెలు ప్రొటెక్షన్స్ లేవు కాబట్టి కింద పడినా నేనే దుడుచుకున్నా, నేనే ప్రేమించుకున్నా, అయ్యో పాపం కదా అనుకున్నా, నేనే లాలీపాప్ కొనుక్కున్నా, నేనే తిట్టుకుంటా నడుచుకుంటూ వచ్చేసిన. చెప్పలే నా జీవితంలో. అంటే తెలియకోకుండా నేనే అది పెద్ద అయినాక సైకాలజీ చదువుడు మొదలు పెట్టినాక నెగటివిటీ పాజిటివిటీ ఆరాస్ సైకాలజీ కూడా అది మెడిటేషన్ గురువులు చెప్పారు ఇలాంటి వాళ్ళు. సారీ మీరు చెప్పలే, కానీ కొందరు గురువులు చెప్పారు ఈ జపం చేసుకోండి, ఇలా కూర్చోండి, ఇదే పెట్టండి, ఈ ముద్రలో ఇలా ఉంటుంది, ఇది ఇలా ప్రెస్ చేస్తే తలనొప్పులు తగ్గుతాయి. ఇలాంటి ఏవి నేను ఎప్పుడు చేయకోకుండానే నాకు తలనొప్పి రాలేదు ఇప్పటివరకు, ఎందుకంటే నేను తలలో అనవసరమైన ఇరికిచ్చలే కాబట్టి. ఓకే, అంటే సహజంగానే అలా ఉన్నావు. ఎప్పుడైనా చిన్నప్పటి నుండి ఎవరి మీద కంప్లైంట్స్ చేసుకున్నావా? ఇప్పుడు కూడా అట్లాంటి స్టేజ్ ఉందా? అట్లా ఒకవేళ నాకు ఒకళ్ళ మీద అలాంటి గ్రడ్జో పగో కంప్లైంటో కొంత అభద్రత భావం భయో బాధ ఉండుంటే నా అడుగు ముందుకు పడేది కాదు. వాళ్ళని నేను దులిపేసుకున్నా. ఎట్లా అంటే సారాంశం ఇదే, మనసులో చెత్త పెట్టుకోకు. మన ఆత్మదర్శనంలో ఉన్న ఒక లైన్ చెప్పావు, కడుపు రోజు ఖాళీ అవుతున్నట్టు చెత్తని మనసుని ఎప్పటికప్పుడు. ఆత్మదర్శనం అంటే ఏ పుస్తకాలు ఉందా? నేను రాసిందే. అయితే ఓకే, నేను చదవలేదు, కాపీ కొట్టలేదు. కాపీ కొట్టలేరు. నా విషయంలో తప్పులు అంటే ఏంటంటే, ఒకవేళ ఈమె ఆల్రెడీ సఫర్ అవుతుంది కదా, కొంతమంది నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తా, సఫర్ అవుతున్నావు, నీకు అప్పుడు చెప్పలే మంచిగా, నీకు అప్పుడు చెప్తే కూడా నీకు వినలే, అందుకే ఇట్లా అయింది అంటే అలా ఇది నా తప్పు. ఈమె కష్టం వచ్చినప్పుడు ఆ క్షణంలో ఏం చేయాలో, అప్పుడు ఏం అవసరం, ఇప్పుడు నీకు గ్లూకోజ్ తాగితేనే షుగర్ లెవెల్స్ పెరిగి శక్తి వస్తుంది అనుకుంటే గ్లూకోజే ఇవ్వాలి, ఆమెకు ఆల్కహాల్ ఇవ్వద్దు. సమయానుకూలంగా సందర్భానుసారంగా ఓవరాల్ గా చెప్తున్నా, సందర్భ జ్ఞానమే అల్టిమేట్. దాంట్లో ఇక నువ్వు తప్పు ఒప్పు ఈ రివర్స్ లో బిహేవ్ చేస్తే ఇంకా ఒకవేళ మనిషి స్వభావం ఏంటంటే ఇమిటేషన్. ఈ రీసెంట్ నేను రిప్లికా ఎవరికి కాదు, ఐఎమ్ ద ఓన్లీ అంటే యూనిక్ పర్సనాలిటీ. నేను ఈయనని ఇమిటేట్ చేయను, ఏమని ఇమిటేట్ చేయను. నాకు సౌందర్య అంటే చాలా ఇష్టం, కానీ ఇష్టమే, కానీ ఆమెని ఇమిటేట్ చేయను. అంటే ఎవరు హీరోయిన్స్? అవును. ఓకే, ఒక వ్యక్తికి ఇష్టపడడాలు వేరు. కొంతమంది గురువులు పాఠాలు ఏం చెప్తారంటే, ఫస్ట్ ర్యాంక్ వస్తున్నాడు వాళ్ళ చదవండి రా, లేకపోతే వీడిని బ్లైండ్గా ఫాలో అయిపోండి అని రకరకాల పుస్తకాలు, ఇన్స్పిరేషనల్ స్టోరీస్ బుక్కులు ముందు పడేసి వాడికి ప్రెషర్, కొత్త పుస్తకం బరువు ఇస్తున్నారు వాడికి. ఒక వ్యక్తికి 60% బ్రెయిన్ పనిచేస్తే ఒకటికి 90% పనిచేస్తుంది. 40% పనిచేసే వాడిని పోయి అరే నువ్వు అవలోగడివి అని అంటే వాడికి అర్హత లేదా? భూమి మీద కుక్కలు బతకొచ్చు, పందులు బతకొచ్చు, తెలివి తక్కువ ఎందుకు బతకొద్దు? అతని లైఫ్ అతన్ని నచ్చినట్టు అంతలో అతను మనం యాక్సెప్ట్ చేయాలంటున్నా. వాడి బతుకు వాడు ఎట్లా బతాడు వద్దన్నా, నువ్వు నీ లైఫ్ లో తీసుకున్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయి. ఓకే, ఆ ఇన్స్పిరేషన్ ఇస్ డేంజరస్, నిజంగానే బాగుంది. ఎందుకంటే ఎప్పుడైతే అనుకరణ మొదలైందో, ఆచరణ పెట్టడం మొదలైందో, అవుట్, ఇక కథం, నీ చరిత్ర సమాప్తం. అప్పటి నుంచి ఆమె నువ్వు ఏదైనా నీకు నచ్చినట్టు కొన్ని అనుకరించాలి. వంట చేసుడు, ఉప్పు వేయాలి, కారం ఎప్పుడు వేయాలి, అదే ఓకే. కొంతమంది లో అయిపోతారు కొన్నిసార్లు, అప్పుడు విను, ఊరికే కథ. సినిమాకి వెళ్ళి వచ్చేసి టికెట్స్ ఇచ్చి పడేయాలి, టికెట్ ని జాకెట్ లో పెట్టుకుంటే ఇక జీవిత కాలం సరిపోతుంది. మీ అందరు ప్రశ్నలు అయిపోయినాయంటే చివరికి ఒక ప్రశ్న ఇస్తా, పేపర్ లీక్ చేస్తాం. ఏమడుగుతారు? లాస్ట్ ప్రశ్న, ఇప్పుడు నువ్వున్న మూవీ ఫీల్డ్ అయినా లేదంటే అడ్వకేట్ ఫీల్డ్ అయినా ఎవరైనా అందరూ నువ్వు ఏ కార్లో దిగుతున్నావు, ఎంత గోల్డ్ వేసుకున్నావు, ఎలా నీ డ్రెస్సింగ్ ఉంది, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, ఇవన్నీ పోలికలతో ఉండే మైండ్లు నీ చుట్టూ ఎక్కువ ఉంటాయి. నీలాంటి మైండ్లు 1, 2, 3 అట్లా లెక్క పెట్టుకునే వాళ్ళు ఉండొచ్చు, లైక్ మైండెడ్ వాళ్ళు. మిగిలిన వాళ్ళు అందరు ఇలాంటి రకరకాల పోల్చుకునే మైండ్ లేదా
కరప్టెడ్ మైండ్స్ ఉంటాయి, అంటే నీకు కంపారిజ్ చేసుకుంటే లైక్ మైండెడ్ ఉండరు. మరి వాళ్ళందరి మధ్యలో ఉంటూ ఎలా నువ్వు ఇప్పుడు 32 పళ్ళ మధ్యలో ఉంటూ నాలుకలాగా సేవ్ చేసుకోవడం, అది ఎలా? నేను ఇక్కడ 32 పళ్ళల్లో పళ్ళలానే ఉంటాను, నాలుకలా ఉంటా. అయితే ఏంటంటే మ్యాటర్ ఇక్కడ నిజంగా మంచి క్వశ్చన్ ఇది. నేను చిన్నప్పుడు స్కూటీ పెప్లో ఒక ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక విలువ ఉంటే, ఇప్పుడు నేను కియా కార్లో వెళ్తున్నప్పుడు ఒక రిసీవింగ్ ఒకలా ఉంది. ఆటోమేటిక్. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే దాన్ని బట్టి నా వేషధారణ మార్చుకుంటా. నేను ఒక సింపుల్ ఫ్రెండ్స్తో వెళ్తున్నప్పుడు కథలు పడను, నేను ఓ బిల్డప్ ఇయ్యను. నా దగ్గర డైమండ్ రింగ్ ఉంది, నా దగ్గర కియా కార్ ఉంది, నాకు ఆడి ఉంది, మా ఆయన సెటిల్గా ఉన్నాడు, ఇప్పుడు ఇట్లాంటివి నేను డిస్కస్ చేయాలి. నేను ఎందులో ఏ పాత్రలో పోస్తే ఫుడ్ ఎలా ఒదిగిపోతుందో వాటర్, అట్లా నేను కూడా నాది ఇది గ్రేట్. నాకున్న క్వాలిటీస్లో నిజంగా ది బెస్ట్ క్వాలిటీ నేను ఇదే. నేను ఎక్కడైనా కలిసిపోతా. గుడిసెలో నాకు ఉండడం ఇష్టం, పచ్చడి వేసుకుని ఎర్రగా చట్నీ కలుపుకుని తింటుంటే నాకు ఆడ కూర్చుని ముద్ద పెట్టవా అని అడగాలనిపిస్తుంది. ఎందుకంటే నాకు తెలుసు ఆకలి విలువ. అక్కడ ఆ టైంలో అది పచ్చడా ఏదా కాదు, వాళ్ళు తినే తీరు నచ్చుతుంది. నాకు బంతి భోజనం నాకు చాలా ఇష్టం. అందరు వరుసగా కూర్చుని ఇవో ఐటమ్లు అన్నీ వచ్చాక చూసుకుని తినడం. ఇంకొకటి లగ్జరీగా నేను ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్, ఇప్పుడు మూవీ డిపార్ట్మెంట్లో ఎట్లా అంటే హీరోయిన్స్కి, హీరోస్కి, ఆర్టిస్ట్లకి మంచి మంచి హోటల్స్ ఇస్తాం. ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, మనం ఒక రోజు ఎందుకు తినకూడదు అని నేను కూడా వెళ్తాం. మేము కూడా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం, అన్నీ తిరుగుతాను. మళ్ళీ నాకు ఈ పబ్స్ కల్చర్ అనో ఇది బ్యాడ్ అని కూడా నేను అనను. ఎవరి పైత్యం వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. మోతాదులో ఉంటే బాగుండు అని అనుకుంటా అంతే. నేను దేన్ని తప్పు, బట్ నాకు ఇష్టం అందరిలో కలిసిపోయి హ్యాపీగా ఉండడం ఇష్టం. రకరకాల మైండ్స్ కూడా ఉంటాయి. సైన్స్, మ్యాథ్స్, సోషల్ సబ్జెక్ట్స్ ఎలాగో రకరకాల క్యారెక్టర్స్ ఆఫ్ పీపుల్ కూడా అందరినీ చదవాలి. ఈ పుస్తకం నాకు సైన్స్ వద్దు, నేను ఇంగ్లీషే చదువుతా అంటే డిగ్రీ రాదు. ఈ లాస్ట్ ఇదొకటి. ఇప్పుడు నువ్వు వేసుకున్న వస్తువులు నీకు ఏదైతే ఉందో, ఈ బ్రాండ్ బ్యాచ్ ఒకటి ఉంది కదా, అలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు నువ్వు అలాగే ఉండి వాళ్ళ తామరాకు మీద నీటి బుట్టు టైప్ వాళ్ళతో అలాగే ఉంటావు ఇంకా అంతే. అలాగే ఉండడం అంటే అలా అని వాళ్ళ బుద్ధులు అన్ని నేను పట్టేసుకుని, నేను ఇందాకడే చెప్పాను, నేను అడాప్ట్ చేసుకోను, అనుకరించను అని. నేను నాలాగా ఉంటూనే వాళ్ళకి మ్యాచ్ అవడానికి ట్రై చేస్తా ఆ కాసేపు. ఎందుకంటే నేను వెళ్ళి బుద్ధి చెప్పడానికి వెళ్ళలే. నా పర్పస్ ఏంటో చూసుకోవడానికి. నా పర్పస్ వాళ్ళు లంచ్కి పిలిచారు, శుభ్రంగా తిని చాలా బాగుందండి, బాగా చేశారు అని. ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు తద్దినాలకి వెళ్ళి ఫుడ్ చాలా బాగుందని అనడం పరామర్శించడానికి వెళ్తాం కదా, అలాంటిది సిచ్యువేషన్ ని బట్టి అది ఏంటి ఫుడ్ బాగుందని చెప్పొద్దు, అలాగే ఫుడ్ జోక్ పిలిచి మొత్తం వండించిన తర్వాత ఇల్లాలు అడిగిందంట, ఎలా ఉందండి ఫుడ్, ఏమేమి బాగున్నాయి అంటే, నీళ్ళు, అట్టిపండు, పెరుగు. సో అటువంటి మాటలు మాట్లాడొద్దు, చెడిపోతుంది. అసలు నేను ఒక సలహా ఇస్తా, అసలు ఎవరికి ఎక్కడికి వెళ్ళిందా జస్ట్ బాగుందని చెప్పి వచ్చేయండి. డోంట్ డిస్టర్బ్ ఎనీబడి. నీకు నచ్చినట్టు నీకు ఇచ్చిన నువ్వు వండుకొని నువ్వు ఎవరు రాబే గుట్లే కానీ ఇంటికి వెళ్ళి ఇలా పెట్టుకోండి, అసలు ఏం చెప్పకూడదు, ఇది తీసేయండి, అది చేయండి, ఇది చేయండి, ఇవన్నీ చెప్తానికి వాస్తు సంస్థ వాళ్ళు ఉంటారు. చివరిగా ఒక ప్రశ్న అడుగుతా, ఆ తర్వాత నేను రాత్రి ఒక పాట రాశాను, పట్టుకో. ఈ పాట వింటే మీరు ఆశ్చర్యపోతారు. జాము రాత్రి జాబిలమ్మ, ఆల్రెడీ ఉన్న పాటనే రాశాను, అదే వింటూ రాశాను. చాలా బాగా రాశారండి. చివరి ఒక ప్రశ్న అడుగుతా, అందరు సైలెన్స్ ఉండండి. నేను ఒక్క లైన్లో చెప్పు, జీవితం అంటే ఏంది? సైకిల్ తొక్కుతూ ఉండాలి, ఆపిన ఉంటే కింద పడతావు, కూలుతావు. ఓకే, అంతే. ఇది ఆన్సర్, ఏది అది తనది. ఏదైనా చాలా నేను చెప్పాను, ఒక్క మాటలో ఎవరు జవాబు వాళ్ళు చెప్పుకోవాలి. సరే, కోడి ముందా గుడ్డు ముందా? రెండు కలిపి ఒక కోడి. కోడి అంటే రెండు కలిపి, ఇక్కడ ముందు వెనకలు ఏమి లేవు. నన్ను అడిగితే కోడి గుడ్డు కాదు, గుడ్డు ముందు కాదు, రెండు ఒకటే. ఇప్పుడు అడవి ముందా చెట్టు ముందా అంటే అడవే చెట్టు అని చెప్పడం అన్నమాట. ఈ ప్రశ్న ఒక ఈక లాంటిది అంటాం. ఇంతవరకు ఈ ప్రశ్నకి ఎవరెవరో జవాబులు చెప్పినా నేను చెప్పిన జవాబు ఇది కొత్తది. కోడి గుడ్డు కలిపితే కోడైంది. కోడి గుడ్డులో భాగం అది వేరే, అది ముందు వెనకలు లేవు. ఇదేంటంటే మా వైరన్ సార్ క్లాస్లోకి వాడు వచ్చేటాడు, నేను డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తా. వాడు కొంచెం పొట్టు ఉంటుంది పిల్లవాడికి, వాడు ఎప్పుడు వచ్చినా ఇట్లా లోపలికి వస్తాడు కదా, అరే ఎప్పుడు నీ పొట్ట ఫస్ట్ వచ్చి నువ్వు తర్వాత వస్తున్నావురా అనేవాడు. అట్లా అంటే వాడు వేరు పొట్ట వేరు కాదు, మన ఊరికే అట్లా రెండు వేరు వేరు కనిపిస్తున్నాయి, దాంట్లో భాగం అది. ఇప్పుడు నేను నడుచుకుంటూ పోతున్నా, నా ముక్కు ముందా నా వీపు ముందా అంటే చెప్తావు, రెండు ఒకటి దానివే, ముందు ఇంకేమీ లేవు. సో ఇది ఈరోజు ఆసక్తికరమైన జీవన చర్చ.
సో నీ సమయాన్ని ఇచ్చినందుకు, చాలా బోల్డ్ గా, ఓపెన్ గా, అవుట్ స్పోకెన్ గా దుమ్ము దులిపేసినందుకు. నాకు ఇక్కడ మీరు ఎలాగో కెమెరా కూడా భాగం, కెమెరాని చూస్తూ మనల్ని చూస్తున్న కళ్ళందరూ మనమే అనుకుంటున్నాం. ఇక్కడ దేర్ ఇస్ నో. బట్ ఇప్పుడు ఎవరైనా అడ్వకేట్ గానో సైకాలజిస్ట్ రిలేటెడ్ గానో ఎవరికి ఏ సమస్యలు ఉన్నా మీరు దుర్గాని కాంటాక్ట్ చేయొచ్చు. నీకు అభ్యంతరం లేకపోతే నీ వర్క్ సంబంధించిన నెంబర్ ఏదైనా ఉంటే చెప్పేసి. యాక్చువల్లీ నిజంగానే సమస్య ఉన్న వాళ్ళు ఏదైనా దుర్గా ఎల్ఎల్బి అనే ఒక ఛానల్ ఉంటుంది, కాకపోతే 18 సబ్స్క్రైబర్స్ పరువు పోద్ది. ఓకే, అసలు ఎట్నుండి పోద్ది పరువు? ఏ కార్ ఎక్కి వెళ్తుందా, ట్రైన్ ఎక్కి వెళ్తుందా పరువు? సబ్స్క్రైబర్ రూపంలో. సరే, యాక్చువల్లీ నాకు నవ్వడం చాలా ఇష్టం అండి. కొన్ని సిచ్యువేషన్స్ లో తప్ప నాకు కాదేది నవ్వడానికి అనర్హం అని. నాకు నవ్వడం ఇష్టం, తెలియకుండానే నాలో ఒక ఎనర్జీస్ వస్తూ ఉంటాయి నవ్వుతే, అందుకే నవ్వుతాను. సరే, ఓకే. మీకు ఎవరికైనా నిజంగా డబ్బులు కూడా, అంటే నామినల్ ఫీజు తీసుకుంటా, అలా అని ఫ్రీ కాదండి, నిజంగా కష్టాలు అనిపించే ఒక వ్యక్తి, అక్క, చెల్లి, అమ్మ ఒకళ్ళు ఉంటే చెప్పుకుంటే బాగుండేవుడా అని అనిపిస్తే నా టైం మీకు ఇస్తాను. మీరు ఏ ప్రాబ్లం ఉన్నా ఎప్పుడన్నా క్వాలిటీ టైము, మీరు కూడా ఫోన్లు అవి పెట్టుకుని అలా కాకుండా నాతో సొల్యూషన్లే కాదండి, ఊరికే సరదాగా కాసేపు మాట్లాడుకోవచ్చు. సరదాగా మీకు ఏదో కేసు నడుస్తుంది కోర్టులో, కానీ నేను యాక్చువల్లీ అడ్వకేట్గా మాకు లీగల్ ఎథిక్స్ కాదు, ప్రమోషన్ చేసుకోకూడదు. సో లీగల్ మ్యాటర్స్ యూట్యూబ్లో కొడితే బొచ్చడు కోకొల్లలు దొరుకుతాయి మీకు. అది పక్కన పెడితే మీ ఆత్మీయురాల్లాగా కష్టం అనిపించింది ఎవరికైనా చెప్పుకుంటే నిజంగా సమస్యలు చాలా తగ్గుతాయి. నేను ఇది చేస్తున్నది కరెక్టేనా, ఇప్పుడు ఒకటికి చాలా మంది రాత్రికి రాత్రి నేను చచ్చిపోతాయి, నేను బతకాయిగా అనుకున్న టైంలో నాకు కాల్ చేయండి ప్లీజ్. నేను నా సాయ శక్తుల్లో మిమ్మల్ని కాపాడడానికి ట్రై చేస్తా. అట్లా పైసలు అప్పడగొద్దు, మిమ్మల్ని పైసలు అప్పడగొద్దు. జస్ట్ మీరు కావాలంటే మోటివేషన్, ఆ పైసలు సంపాదించుకునే దిశగా మీకు ధైర్యాన్ని ఇవ్వగలుగుతాను. ఏమైనా ఆపర్చునిటీస్ పుట్టడానికి నా వంతు నా వల్ల అయితే నేను ట్రై చేస్తాను. హ్యాపీగా ఉండడానికి 100% నేను ఫార్ములాస్ ఇవ్వగలుగుతాను. సో ఎప్పుడైనా మీకు కష్టం అనిపించినా సరే మాట్లాడొచ్చు. నా దుర్గా ఎల్ఎల్బి ఛానల్లో నా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, ఇప్పుడు కూడా చెప్పొచ్చు. 9441234596 ఫ్యాన్సీ నంబర్, బికాస్ మై హస్బెండ్ వర్క్స్ ఇన్ బిఎస్ఎన్ఎల్. ఆత్మరందని అలవాటు చేసే నీ ఉయ్యాల, పలుమార్లు ఉచ్ఛ్వాస కవనమందుండని భావం తెలిపే నీ ఉయ్యాల, ఉయ్యాల, ఉయ్యాల. చక్కటి ఉయ్యాల్లో ఊగుతున్నట్టుంది చర్చ. సో ఇక్కడ నుంచి మీ అందరిలో ఓపికకి, అలాగే నీ యొక్క ఫైర్ బ్రాండ్ ఆన్సర్స్ కానీ ఒక యాంకర్ ఉండి గెస్ట్ అడిగేది ఇంటర్వ్యూ అంటారు. మరి ఇక్కడ మనం ఇంతమంది అట్లా అది. సో ఏదేమైనా ఇది పూర్తి స్పాంటనియస్ గా జరిగింది. అంత ఫ్రెండ్స్ అంటే వీఆర్ డిస్కస్డ్ యాజ్ మైండ్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైండ్స్. తను ఒక ఎలివేటెడ్ మైండ్ గా మాట్లాడింది. సో తను ఏం చెప్పింది అందరం ఓపికగా విన్నాం. ఇందులో చాలా బ్లాస్టింగ్ విషయాలు కొన్ని చెప్పింది. మళ్ళీ ఒకసారి రిపీటెడ్గా విని మీరు హాయిగా ఇంట్లో ప్రశాంతంగా ఉంటానికి ఉన్నారు, గొడవపడడానికి కాదు. గొడవలు అయితే ఏముంది, అది చెప్పడానికి ఎంతో చేశాం. సో ఇక్కడి నుంచే మళ్ళొకసారి నమస్కారం పెడుతూ శశి, టైసన్, మా వెంకటేశం, దుర్గమ్మ, నా కన్నమ్మ, రామ్, అట్లాగే వీడియో తీస్తున్న నా బిడ్డ, తర్వాత నానమ్మ, అక్కడిక్కడ కూర్చున్న మా అత్త, తర్వాత బయట ఉన్న చెవుల పిల్లి మా బాలు, అందరి తరఫున మీకు టాటా, బై బై, రీసరస్ వైసా, టాటా.